हरिः ओं श्री सद्गुरु परमात्मने नमः। ओं श्रीकृष्ण परब्रह्मणे नमः। ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి. నమో గురుదేవ. జై గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. అర్జునుడికి కలిగినటువంటి విషాదము కారణంగా భగవద్గీత ఉపదేశం అనేది మనందరికీ కూడా పరమాత్మ ప్రసాదించడం జరిగింది. అంటే పరమాత్మ ప్రసాదించినటువంటి అనుగ్రహం మనమందరము కూడా సంసార సాగరంలో నుంచి బయటపడటానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలతో కూడినటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా పరమాత్మ అందించారు. ఎలా అందించారు అంటే సమస్త ఉపనిషత్తులన్నీ అంటే ఉపనిషత్తుల యొక్క సారమంతా రంగరించి 701 శ్లోకాల రూపంలో మనందరికీ కూడా భగవద్గీత రూపంలో అందించటం జరిగింది. భగవద్గీత యందు చెప్పబడినటువంటి సలహాలన్నింటినీ ఎవరైతే తూచా తప్పక పాటిస్తారో వాళ్ళు సంసార సాగరంలో నుంచి బయటపడతారు. అంటే తప్పకుండా మేము సంసార సాగరంలో నుంచి బయటపడతామా? ఈ సంసారం ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సంసారం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పరమాత్మ సృష్టి ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ సంసారం అనేటటువంటి సాగరం నిరంతరము కూడా మనం ఈ సాగరంలో ఈదుతూనే ఉన్నామండి. మరి ఈ సాగరంలో నుంచి ఒడ్డు ఎక్కాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మరి శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి. మరి శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడానికి కావలసిన సమయం మనకుందా అంటే లేనే లేదండి. మరి 700 శ్లోకాలలో చెప్పబడినటువంటి సలహాలను పాటిస్తూ మిమ్మల్ని మీరు దిద్దుకోండి అంటేనే మరి భగవద్గీతను అధ్యయనం చేయడానికి మాకు సమయం లేదు, మా బాధ్యతలన్నీ తీరిన తర్వాత మాత్రమే భగవద్గీత అధ్యయనం చేస్తామని మనమందరము కూడా నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాల కోసమని నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. మరి మన వెంట రానటువంటి విషయాల కోసం మనకున్న సమయాన్ని ఖర్చు పెడుతున్నాం. డబ్బుకి మనం ఎక్కువ విలువ ఇస్తామా, సమయానికి ఎక్కువ విలువ ఇస్తామా అంటే డబ్బుంటే సమస్తము నా సొంతమవుతుంది అంటున్నాం. కానీ డబ్బు కంటే కూడా గొప్పదైనటువంటిది ఏమిటి అంటే కాలమేనండి. ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఈ జన్మలో పొందాం. మరి ఈ జ్ఞానముతో కూడి మనం కర్మ చేస్తే భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ ఆయు ప్రమాణాన్ని వినియోగించుకొని భగవంతుడు చెప్పినటువంటి సాధన చేశామనుకోండి, మనమందరము కూడా మరి పరమాత్మను చేరుకోవచ్చు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి కావలసినటువంటి స్థితి మనకి కలగాలి అంటే ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? నేను ఈ దేహము కాదు అనేటటువంటి భావన వారి యొక్క మనస్సు యందు స్థిరపడాలండి. మనందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? ఎవరి యొక్క లక్ష్యం? మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే నేను దేహము కాదు, దేహాన్ని నడిపించేటటువంటి దైవ స్వరూపమే. నా లోపట ఉన్నటువంటి దైవాన్ని నేను తెలుసుకోవడమే నా యొక్క అంతిమ లక్ష్యము. కానీ నశించిపోయేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సంపదలు, బంధువులు, తర్వాత
ఈ లోకంలో నేను గొప్పగా జీవించాలనేటటువంటి తాపత్రయాలన్నీ కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరి నీ వెంట రావండి. అంటే మన వెంట రానటువంటి విషయాల కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. డబ్బు అనేటటువంటి విషయం పట్ల మనందరికీ కూడా చాలా ప్రేమ కలిగి ఉంటాం. మరి డబ్బు కంటే కాలం విలువైంది. ఈ దేహం ఉన్నప్పుడే మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి కానీ, దేహము పడిపోయిన తరువాత 84 లక్షల రకాల ఉపాధులలో పరమాత్మ మనిషికి మాత్రమే తనను తాను తెలుసుకోగలిగిన యోగ్యతతో కూడినటువంటి జన్మను ప్రసాదించారు. అంటే బుద్ధి చైతన్యం. ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పేసి చెడ్డదాన్ని పక్కకు పెట్టి, చెడ్డది అంటే ఏమవుతుంది? నశించిపోయేటటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటూ, అంటే కంటికి కనపడే ప్రతి అంశము కూడా నశించిపోతుందండి. యదృశ్యం తన్నశ్యం. మరి కంటికి కనిపించే విషయాలలోనే కంటికి కనపడినటువంటి పరబ్రహ్మ చైతన్యాన్ని దర్శనం చేస్తూ, ప్రతి వస్తువు ప్రతి వ్యవహారంలో కూడా భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ ఈ సంసార సాగరాన్ని దాటే ప్రయత్నం చేయాలి. కాలం చాలా విలువైనది. ఒకరోజు గడిపి వేస్తున్నాము అంటే మనం మృత్యువుకు దగ్గరవుతూ ఉన్నాం. మన జీవితంలో ఒకరోజు తరిగిపోయింది అంటే మనం మరణించడానికి సిద్ధమవుతున్నామని గుర్తు. మరణానికి దగ్గరవుతూ నువ్వు సాధించవలసినటువంటి లక్ష్యాన్ని నిరంతరము కూడా ఎవరైతే ఎటువంటి ఆటంకాలు వచ్చినా మరి భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అనునిత్యం ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం చేసేవారికి పరమాత్మ యొక్క రక్షణ కూడా దొరుకుతుంది. అందుకే పరమాత్మ యొక్క రక్షణ కోసమే మనమందరం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక మనం ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం ఉంటే సాధ్యమవుతుంది కానీ, ఈ జన్మలోనే మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సద్గురువు దగ్గరికి చేరి ఉన్నామని ఎవరు కూడా అనుకోవద్దండి. మనం గురువు దగ్గరికి చేరాము, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. గురువు చెప్పే జ్ఞానము ఏమయ్యుంది? అంతటా భగవంతుడే వ్యాపించి ఉన్నారు. అంటే కంటికి కనపడేటటువంటి వస్తువులు, విషయాలు మనకు అర్థమవుతుంటాయి కానీ, ఈ వస్తువులను, విషయాలను, మనుషులను, ప్రాణులను నడిపించేది ఎవరు? ఆ పరమాత్మ యొక్క ఉనికి ఉన్నప్పుడే ఈ వస్తువులన్నీ కూడా కదులుతూ ఉంటాయి. మన యొక్క వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. అలా నడవటానికి ఎవరు కారణము అంటే పరమాత్మ యొక్క శక్తియే. మరి పరమాత్మ యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకొక వ్యక్తి ఎవరైనా కనిపించారనుకోండి, అప్పుడు మనం వెంటనే ఏమంటాం? ఈ వ్యక్తి పలానా కులానికి చెందినటువంటి వ్యక్తి, పలానా ఉద్యోగం చేస్తాడు, పలానా అని చెప్పేసి అతని గురించి మొత్తం కూడా మొత్తం కూడా వివరిస్తాం. కానీ ఎప్పుడైనా మనం ఈ వ్యక్తి ఆత్మయే అని అంటామా? ఎవ్వరు కూడా అనరండి. ఎందుకు అనట్లేదు అంటే ఆయన యొక్క పని కనపడుతుంది, ఆయన నామరూపాలు కనపడుతున్నాయి, అతడు ఎక్కడ ఉంటారు, ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి కానీ, ఇతడు ముందు ఆత్మ. ఇతడి లోపట ఆత్మ యొక్క శక్తి ఉన్నప్పుడే ఇతడు జీవించి ఉండగలరు కానీ, ఇతని లోపట ఆత్మ యొక్క శక్తి లేకపోతే ఇతడు శవంగా మారిపోతారు. కాబట్టి మరి అతడు ఈశ్వరుడిగా ఉండటానికి, అంటే జీవుడిగా ఉండటానికి కారణం ఎవరు? ఈశ్వరుడి యొక్క శక్తి ఉండడమే. అంటే ఆ ఒక్కటి మరచిపోయి మిగిలిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం. ఇదే మాయ. అంటే మన లోపట ఉన్న భగవంతుడు మనకి దొరకాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. మీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క ఉనికిని గుర్తించండి. మీ లోపట ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మీరు గుర్తించినప్పుడు మాత్రమే మీరు గౌరవించగలుగుతారు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చారండి. మన ఇంటికి వస్తే ఆ వ్యక్తి గురించి మనకి ఏం తెలియదు. అతడు ధనవంతుడా లేకపోతే బీదవాడా తెలియదు. దీనికోసం అని చెప్పేసి నేను ఒక చిన్న కథ చెప్తా. ఏంటి అంటే నిజంగా జరిగిందనే చెప్తారు ఈ కథ. ఒక వ్యక్తి, ఒక 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు ఉంటుందండి. ఆ ఇంటికి వెళ్తారనమాట.
ఆ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ వెళ్ళి "అమ్మా కొంచెం నాకు తాగడానికి ఏదైనా ఇస్తారా? దాహంగా ఉంది" అన్నారు. అంటే సరే అని చెప్పేసి వాళ్ళు నీళ్ళిచ్చారు. నీళ్ళిచ్చిన తర్వాత ఇప్పుడు సాయంత్రం సమయం 5, 5:30 అవుతుంది. కొంచెం నన్ను ఈ పూట ఇక్కడే పడుకోనిస్తారా? పొద్దున్నే వెళ్ళిపోతాను. నాకు కొంచెం పనుంది. మరి మీరు కొంచెం నన్ను ఉండనిస్తారా? అని చెప్పేసి అడిగారనమాట. అడిగితే వాళ్ళు కొంచెం సందేహిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన కూతురు కూడా ఉంది కాబట్టి, లేదు బాబు మీరు వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళండి. మా ఇంట్లో కుదరదు అంటే, నేను దొంగని అని అనుకుంటున్నారా ఏంటి? అలా ఏం కాదమ్మా. మాది పలానా పక్కనే ఉన్న ఊరు. నేను పొద్దున్నే లేవగానే వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నప్పుడు, వాళ్ళేం చేస్తారంటే, అయ్యో పాపం చీకటి పడింది. మరి ఎలా వెళ్తాడు? మరి ప్రయాణ స మరి ఏంటి ప్రయాణం చేయడానికి కావాల్సిన బస్ సౌకర్యం కానీ, తర్వాత ఇంకా వేరే ఏ సౌకర్యాలు కూడా లేవు కాబట్టి, సరే నాయన ఈ పూట ఇక్కడ మా ఇంట్లో పడుకో అంటే ఆయన అడుగుతాడు. అమ్మ నాకు ఆహ్, కొంచెం చాలా రోజులైంది. నేను చికెన్‌తో అన్నం తినాలనుకుంటున్నాను. కొంచెం మీరు నాకు ఆ చికెన్‌తో అన్నం పెడతారా అని అడిగితే, నాయనా మేము చాలా దరిద్రంలో ఉన్నాము. మా దగ్గర ఏమాత్రం డబ్బు కూడా లేదు అనంటే, పర్వాలేదమ్మా నేను డబ్బిస్తాను. మీరు ఈ డబ్బుతో మీరు చికెన్ తీసుకొని రండి, వండండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆ డబ్బు తీసుకుంటారు. చికెన్ తీసుకొచ్చి పెడతారు. ఆ చికెన్ తీసుకొచ్చి పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఈ సమయంలోనే ఏమవుతుందంటే, వీళ్ళు ఒక రైతు దగ్గర వీళ్ళ పొలాన్ని అంటే ఒక వ్యాపారి దగ్గర వీళ్ళ పొలాన్ని తాకట్టు పెట్టారన్నమాట. తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బు చెల్లించమని ఆ వ్యాపారి వచ్చి అడిగారన్నమాట. అడిగితే లేదు నాయనా పంట సరిగా పండలేదు. హ్మ్. తర్వాత ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు బ్రతిమలాడుకుంటూ ఉంటుంటే, ఆ వ్యాపారి చాలా పెద్దాయననమాట. ఒక 60 సంవత్సరాలు అలా ఉంటాయి. ఆయనంటారు, మీరు నాకు ఏమీ కూడా ఇవ్వనవసరం లేదు. మీ కూతురుంది. ఒక 20 సంవత్సరాల కూతురుంది గదా! తనని నాకిచ్చి వివాహం చేయండి. మీ పొలం మీకిచ్చేస్తానంటే, ఆ వచ్చినటువంటి అబ్బాయికి నచ్చదనమాట ఈ మాట. ఎక్కడో వెనకాలుంటాడు. ఉంటే వాళ్ళ అమ్మగారిని పిలిచి, "అమ్మా ఇదిగో డబ్బిస్తాను నేను. ఈ డబ్బు తీసుకెళ్ళి ఆయనకివ్వండి" అని ఆ పెట్టె ఓపెన్ చేస్తాడనమాట. ఇప్పుడు ఆ తల్లి, కూతుర్లు ఇద్దరూ కూడా ఆ పిల్లవాడు పెట్టె ఓపెన్ చేసినప్పుడు ఆ పిల్లవాడి దగ్గర చాలా డబ్బు, బంగారము ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చూస్తారనమాట. అవన్నీ చూసినప్పుడు ఇతను కొంత డబ్బిస్తారు. ఈ లోపల వ్యాపారి కూడా వెళ్ళిపోతారు. రేపు వెళ్లి కట్టి మీ పొలాన్ని విడిపించుకోండమ్మా అంటే, సరే నాయనా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ తండ్రికి, కూతురికి కూడా ఒక కోరిక కలుగుతుంది. ఇంత డబ్బున్నటువంటి వ్యక్తి మన ఇంటికొచ్చారు. అంటే చూడండి ఆశకు అంతు లేదు అనటానికి పొలము తాకట్టులో ఉంది. తాకట్టులో ఉన్నటువంటి పొలాన్ని విడిపించేటటువంటి ప్రయత్నంగా అతను డబ్బిస్తా అన్నారు. అతడెవరో కూడా తెలియదు. దారిలో వెళ్ళేటటువంటి ఒక బాటసారి. ఒక పూట మరి శరణాగతి కోరాడనమాట. ఒక పూట నన్ను ఉండటానికి అనుమతినివ్వండి అని అడిగారు. అయినా అతని యొక్క దయార్ధ హృదయానికి ఇతడు వీళ్ళు సంతోషపడాల్సింది పోయి మరి గుడినే కాదు, గుడిలో ఉన్నటువంటి భగవంతుడిని కూడా కావాలి అనుకున్నట్టుగా మరి వీళ్ళేమనుకుంటారంటే, ఎలాగైనా ఈ వ్యక్తిని మనం ఈరోజు చంపేసి, అతడి దగ్గరున్నటువంటి డబ్బంతా తీసుకుందామని చెప్పేసి ఆ తండ్రి, కూతురు కూడా అనుకుంటారు. తల్లి మాత్రం చాలా సార్లు బ్రతిమిలాడుతుంది. అలా వద్దు, ఈ అబ్బాయి మనకి పొలం విడిపించుకోవడానికి కూడా మనకు కొంత డబ్బిచ్చాడు. ఈ పిల్లవాడు మంచివాడు. అలా చెయ్యొద్దండి అని చెప్తే, ఆ తండ్రి కూతుర్లు ఆమెను ఆమె చెప్పిన మాట వినరనమాట. వినకుండా వీళ్ళనుకున్నటువంటి పథకానికి వీళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఇంటి వెనకాల ఒక గొయ్యి తవ్వుతుందనమాట. చనిపోయిన తర్వాత శవాన్ని పూడ్చిపెట్టడం కోసమని చెప్పేసి. వ్యవసాయం చేసేటటువంటి అమ్మాయి కాబట్టి, మరి గుంట తవ్వటం కూడా తాను చేసేటటువంటి శక్తి సామర్థ్యాలున్నటువంటి అమ్మాయన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పనిలో ఉంది. వాళ్ళ నాన్నగారు చాలా రోజుల తర్వాత డబ్బు చూసాడు కాబట్టి, ఓ సారాయి కొట్టు దగ్గరలో ఉంటే, ఆ సారాయి కొట్టు తాగి, సారాయి కొట్టులో మందు తాగి, వచ్చిన తర్వాత నేను ఈ ప్లాన్ అంతా కూడా అమలు చేస్తాను. అప్పటి వరకు తొందరపడొద్దు అని చెప్పేసి కూతురికి, భార్యకి చెప్తారు. ఈ కూతురు ఏం చేస్తుంది అంటే, మరి అక్కడి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక పసరు తీసుకొచ్చేసి, ఆ వండేటటువంటి కూరలో పోస్తారనమాట. కొంచెం కూరలో పెడతారనమాట. పెట్టేసి వాళ్ళ అమ్మగారికి చెప్తుంది. "అమ్మ నువ్వు మంచిగా మాటలు చెప్తూ అన్నం పెట్టు.
ఈ విషంతో కూడిన అన్నం పెట్టావంటే అతడు తింటాడు, చనిపోతాడు. ఇక ఎందుకమ్మా అప్పటి వరకు? ఎందుకమ్మా ఇప్పుడే నాన్నగారొచ్చి చేస్తానన్నారు గదా! అంటే ఆయన తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. ఆయనొచ్చినట్టే చేసినట్టే అదేదో నేనే పూర్తి చేస్తాను అని చెప్పేసి. అంటే డబ్బు మీద ఉన్నటువంటి అత్యాశ ఎంత పనైనా చేయిస్తుంది. ఇప్పుడు ఇదే సమయంలో ఇక ఆ తల్లికి మాత్రం ఆ కొడుకును చూసినప్పుడు ఏదో ఒక ప్రేమ, వాత్సల్యం కలుగుతూ ఉంటుందనమాట. ఆ వాత్సల్యం చేత ఆ అన్నం పెట్టాలి అనిపించదు. అనిపించక ఎవరో అన్నం విషంతో కూడినటువంటి ఆహారం తీసుకొస్తుంది. ఈ లోపల ఎవరో మనుషులొచ్చినటువంటి అలికిడి వినపడుతుంది. వస్తే అలా వెళ్ళేటప్పుడు ఎవరో ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారనమాట. వచ్చి "ఏంటక్కా ఏంటి గుమగుమ వాసనొస్తూ ఉంది" అనంటే, "ఏం లేదు నాయన చికెన్ తీసుకొచ్చామంటే" "అక్క నాకు అన్నం పెట్టక్కా" అని చెప్పేసి ఆ ఇద్దరు పోలీసులు కూడా కూర్చుంటారు. ఈ విషంతో కూడిన ఆహారాన్ని ఇవ్వమని అడుగుతూ ఉంటారు. "లేదు నాయన మీకు మళ్ళీ తీసుకొస్తానని" చెప్పేసి లోపలికి వెళ్తూ గడప తగిలి ఆ అన్నం కింద పడిపోతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఆ కుక్క ఏం చేస్తుందంటే, ఆ విషంతో కూడినటువంటి ఆ చికెన్ అంతా కూడా తినేస్తుందండి. తినేసి అది అక్కడే పడుకుంటుంది. చనిపోతుందనమాట. ఆ పోలీసులు వాళ్ళు తింటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఈ అబ్బాయికి ఆమె మాత్రం విషంతో కూడిన అన్నం పెట్టాలి అనిపించలేదు. వేరే అన్నం ఆ పిల్లవాడికి పిలిచి పెట్టింది. ఇప్పుడు కూతురు అడిగింది. అమ్మ విషంతో అన్నం పెట్టలేదనుకుంటా ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు అనంటే, ఎందుకో నాకు చంపాలనిపించట్లేదమ్మా అనంటే, "నువ్వెప్పుడు ఇలాగే అంటావు" అని చెప్పేసి ఆ చనిపోయిన కుక్కని తీసుకువెళ్ళి తీసిన గొయ్యిలో వేసేసి, ఆ పూడ్చేసి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అబ్బాయి పడుకున్నటువంటి ఇంట్లోకి వెళ్ళిపోయి కొడవలితో తీసుకొని ఆ అబ్బాయిని చంపేస్తుందనమాట. అలా చంపేసి ఇక్కడ ఇది జరుగుతుంది. ఆమె తల్లి ఇంటి ముందు కూర్చొని పాపం ఏడుస్తూ ఉందనమాట గడపలో. ఇంటికొచ్చినటువంటి అతిథిని చంపేశారు డబ్బు కోసము అని చెప్పేసి పాపం ఏడుస్తూ ఉందనమాట. ఇక్కడ సారాయి తాగుతున్నటువంటి ఆ వ్యక్తి ఎంతో చాలా తాగుతున్నారు. ఆ సారాయి కొట్టు యజమాని, ఆ సారాయి కొట్టులో పనిచేసేటటువంటి ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు? ఇక రేపటి నుంచి అతని పేరు రామయ్య అండి. రామయ్య ఇక రేపటి నుంచి మా షాప్‌కెందుకొస్తాడు? ఇక రేపటి నుంచి మా షాప్‌కు రాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా నవ్వుకుంటున్నారు. అలా నవ్వుకుంటుంటే ఎందుకలా అంటున్నారు అని చెప్పేసి చాలా సార్లు అడుగుతారు కానీ వాళ్ళేం చెప్పరు. చివరికి ఇతడు బాగా తాగి ఉన్నప్పుడు అంటారు. "ఇవాళ మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు తెలుసా మీకు?" అంటే, "మీకెలా తెలుసు?" అంటే, "ముందు మా మా షాప్ దగ్గరికే వచ్చాడు. ఆ అబ్బాయికి దాహంగా ఉందని నీళ్లు తాగడానికి మా షాప్ దగ్గరికొచ్చారు. వచ్చి ఆ పిల్లవాడు చెప్పాడు, చిన్నప్పుడు నీ కొడుకు నీ ఇంట్లో నుంచి పిల్లలిద్దరూ ఆడుకుంటూ గొడవ పడినటువంటి గొడవకు భయపడి ఆ పిల్లవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు గదా! వచ్చినటువంటి పిల్లవాడు నీ కన్న కొడుకే" అన్నారు. "మా కన్నయ్య" అవును. మీ కన్నయ్యే వచ్చారీరోజు. మరి మా కన్నయ్య మరి మా కొడుకని ఎందుకు చెప్పలేదు అంటే, మమ్మల్ని కూడా బ్రతిమిలాడాడు. మా ఇంట్లోనే నేనొక పరాయి వ్యక్తిలాగా ఒకరోజు నైటు వాళ్ళతో కలిసి నేను సంతోషంగా ఉంటాను పరాయి వ్యక్తిలాగా. రేపటి నుంచి నేను వాళ్ళ కొడుకును, మా చెల్లెలికి నేను అన్నయ్యగా ఉంటాను. ఈ ఒక్క పూటకు మాత్రం నేను పరాయి వ్యక్తిలాగా నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను. మీరు కూడా మా నాన్నగారికి చెప్పకండి అని చెప్పేసి మాతో మాట తీసుకున్నారు. అందుకే మేమేం చెప్పలేదు. నువ్వు రాగానే కూడా చెప్పలేదు. రేపటి నుంచి నువ్వు ధనవంతుడివైపోతున్నావు. నీ కొడుకు చాలా డబ్బు సంపాదిచ్చాడట. ఆ డబ్బు తీసుకొని వచ్చారు. రేపటి నుంచి మీరందరూ మీరు ఈ ఊళ్ళోనే చాలా ధనవంతులుగా మారిపోతున్నారు కదా! ఇక సారాయి షాప్‌తో మీకేం పని అని చెప్పేసి చెప్తే తాగినటువంటి ఆ మందు అంతా కూడా అతనికి ఏమవుతుంది అంటే, అసలు ఇక చంపాలి అనుకున్నారు కదా! అప్పటి వరకు ఏమనుకున్నారు? ఎవరో ఒక వ్యక్తొచ్చారు. అతన్ని చంపాలి. ఆ సంపదంతా తీసుకోవాలనుకున్నారు. ఇప్పుడు తన కొడుకే వచ్చారు అనేటటువంటి విషయం తెలిసేసరికి, ఇక ఆ సైకిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. బాగా తాగుతాడండి. తాగుతూ వెళ్ళిపోతుంటాడు. దారిలో సైకిల్‌తో కింద పడిపోతాడు. ఆహ్, తొందరగా వచ్చేస్తాడనమాట. సైకిల్ అక్కడ పడేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి, ఆ మొత్తట్లో కూర్చొని భార్య ఏడుస్తుంది. భార్య ఏడుస్తుంటే ఆ అబ్బాయి ఏడి అనంటే లోపట ఇదిగో అని చెప్పేసి ఆమె చెయ్యి చూయిస్తుందనమాట. వాళ్ళ ఇల్లు చక్కగా పొడవుగా ఉంటుంది. లోపల గదిలో ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఏడుస్తుంది. కన్నయ్యే ఈ పిల్లవాడు ఎవరో కాదు మన కన్నయ్యే అని చెప్పేసి ఆ భార్యతో చెప్పేసి ఏడుస్తాడనమాట. ఏడిస్తే ఇప్పుడు ఆ అమ్మాయి తర్వాత తల్లి, తండ్రి ముగ్గురు కూడా ఆ శవం చుట్టూ కూడా కూర్చొని బాగా ఏడుస్తారు.
ఈ అమ్మాయి ఎప్పుడైతే చంపి ఇప్పటి వరకు ఉన్న ధైర్యం అంతా వాళ్ళమ్మ విషంతో పెట్టినట్టు అన్నంలో సగం కింద పడిపోయింది, కుక్క తిని చనిపోయింది. మరి మిగిలినటువంటి ఆ విషం కలిపినటువంటి కూర కొంచెం అన్నం పెట్టుకొని వచ్చి ఆ అమ్మాయి గబగబా తినేస్తుంది అనమాట. అంటే నా సొంత అన్ననే నేను చంపేశానా? ఇప్పుడు ఆ తల్లి తండ్రి కూడా అన్నం అంతా తినేసి, అంటే అప్పటి వరకు కూడా పరాయి వాళ్ళు అన్నప్పుడు ఆ పిల్లవాడిని చంపినా పర్వాలేదు, అతని యొక్క సంపదలు అనుభవిద్దామనుకున్నారు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు తమ కొడుకే అని తెలిసిందో, మరి కొడుకు అని తెలియగానే ఆ పాశము ఏమైంది అంటే, మా కొడుకుని మేమే చంపుకున్నామని చెప్పేసి ఇంట్లో పత్తి ఉంటుందండి. వీళ్ళ పత్తి పొలంలో పడినటువంటి పత్తి ఒక గది నిండా ఉంటుంది. ఆ పత్తి నిండా ఉన్నటువంటి ఆ పత్తినంతా కూడా ఇంటి నిండా వెదజల్లి నిప్పంటించుకొని చనిపోతారు. కుటుంబమే చనిపోతుంది. అంటే డబ్బు కోసం మన మనసు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎ వీళ్ళు వేరు, నేను వేరు అనేటటువంటి భావన ఉండటం వల్ల మరి ఎంతటి దురాగతానికైనా పాల్పడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకు అంటే డబ్బు మీద ఉన్నటువంటి ఆశ. డబ్బు వల్ల ఏదైనా పొందవచ్చు అనేటటువంటి పేరాశ. శాశ్వతమైనటువంటి ఆనందం ఎలా ఉంటుందో, ఆ ఆనందాన్ని పొందడానికి ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు అవసరం లేదు. మీరు భూమి మీద ధర్మంగా జీవిస్తే చాలు. ధర్మంతో కూడినటువంటి జీవనం మనం డబ్బు సంపాదించి పొందే ఆనందం కంటే కూడా కొన్ని కోట్ల రెట్ల ఫలితం అధికంగా ఉంటుంది. మరి అంతటి ఆనందాన్ని పొందగలిగినటువంటి మరి గొప్పదైనటువంటి స్థితి ఏంటి అంటే, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని అణువణువున దర్శనం చేస్తూ, ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ, భగవంతుడిని ప్రతి చోట గుర్తిస్తూ, ప్రతి పని చేసేటప్పుడు, ప్రతి వస్తువులో భగవంతుడి యొక్క ఉనికి ఉందని భగవంతుడిని స్మరణ చేసుకుంటూ పరమ సంతోషంతో జీవితాన్ని గడిపామనుకోండి, ఇక్కడ ఈ దేహంతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరమానందాన్ని పొందుతాం. పరమానందం అనేది డబ్బులోనే ఉంది అని చెప్పేసి భ్రమపడుతూ, మరి డబ్బు సంపాదించడానికి అధర్మ మార్గాలను కూడా అన్వేషిస్తుంటారు. మరి అధర్మ మార్గాలన్నీ కూడా మీకు మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదిస్తాయే కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించలేవు అనే సత్యం తెలుసుకోవాలి అంటే భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి జ్ఞానం ఉండాలి. అందుకే ముండకోపనిషత్తు యందు మనం చెప్పుకుంటున్నాం, భగవంతుడు ఎక్కడున్నారు, ఎలా సృష్టి చేశారు అంటే విశ్వమంతటా ఉన్నారు. యః సర్వజ్ఞః సర్వవిద్ యస్య జ్ఞానమయం తపః తస్మాదే తస్మాదేతద్ బ్రహ్మ నామ రూప అన్నం అభిజాయతే అంటారు. అంటే ఇక్కడ ముండకోపనిషత్తులో మనం నిన్న చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నాం? యథోర్న నాభిః సృజతే గృహ్ణతే చ అన్నారు. అంటే సాలెపురుగు తాను నివసించడం కోసం అని చెప్పేసి తన నోట్లో ఉన్న స్రావాన్ని తీసి ఇల్లు కట్టుకుంటుంది. తనకు అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఆ దారాలన్నీ లోపలికి తీసేసుకుంటుంది. అంటే అక్కడ తన యొక్క అవసరం ఉంది. మరి ఆ అవసరం కోసం పనిచేసింది. కానీ భగవంతుడు అలా కాదు. తథా అక్షరా సంభవతీహ విశ్వం. విశ్వాన్నంతా కూడా ఏ విధమైనటువంటి కోరిక లేకుండా ఆయన పరమ సంతోషంతో సృష్టి చేశారనమాట. అణువణువున ఆయనే ఉన్నారండి. ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు అంటే ప్రతి ప్రాణిలో ఉన్నారు. 84 లక్షల రకాల ఉపాధులన్నింటిలో కూడా పరమాత్మయే వ్యాపించి ఉన్నారు కాబట్టి మరి ఆ పరమాత్మ యొక్క శక్తిని మరి పరమాత్మ ఏం చేస్తూ ఉన్నారు? అంతటా కూడా విస్తరింప చేస్తూ ఉన్నారు. యః సర్వజ్ఞః అంటే అతడు సమస్తమును కూడా తెలిసి ఉన్నటువంటి వారనమాట. అన్నీ తెలుసు ఆయనకి. సర్వజ్ఞః సర్వవిద్ అంటే అందరూ తెలుసు. అంటే జ్ఞానము అంటే విశ్వమంతటా ఎల్లెడలా తానే విస్తరించి ఉన్నారు. సమస్త ప్రాణులు ఆయనకు తెలియకుండా లోకంలో ఏదీ జరగదు. అన్నీ తెలిసినటువంటి ఆయన యస్య జ్ఞానమయం తపః. ఆయన తపస్సు చేసి పెరిగారు కదండి. తపసా చీయతే బ్రహ్మ అని నిన్న చెప్పుకున్నాం. తపస్సు చేతనే ఆయన తనను తాను పెంపొందించుకొని తతో అన్నం అభిజాయతే అంటే మూల ప్రకృతిని సృష్టించారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ మూల ప్రకృతి నుంచే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకాః కర్మసు చ అమృతం. మరి ఏమేమి వచ్చాయనుకున్నాము?
మూల ప్రకృతి నుంచి మరి ప్రాణం వచ్చింది, ప్రాణము తర్వాత మనస్సు వచ్చింది, మనస్సు నుండి ఇక పంచభూతాలు, తర్వాత లోకములు, తర్వాత ప్రారబ్ధ కర్మలు, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే భగవంతుడు తానే అన్నింటా అంతటా ఉండి మరి భగవంతుడు సృష్టి చేశారు. ఆ సృష్టి చేయడంలో ఏమాత్రము కోరిక లేదు. అంటే త్యాగంతో కూడినటువంటి సృష్టి చేశారు. అంటే మనందరికీ పరమాత్మ ఏం చెప్తున్నారు? మీరు చేసేటటువంటి కర్మయందు కూడా త్యాగంతో కర్మ చేయండి. నాలాగే మీరు కూడా సంతోషంగా ఉంటారంటారు. అందుకే భగవద్గీత యందు 4వ అధ్యాయంలో 13వ శ్లోకం 14 అండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్న సబధ్యతే అంటారు. అంటే నన్ను కర్మలు అంటవు. భగవంతుడు అంటున్నారు నేను కూడా మీలాగే మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. అంటే అధర్మం ఎక్కువగా ఉన్నప్పుడు ధర్మాన్ని స్థాపించే ప్రయత్నంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు అభ్యుత్థానమ ధర్మస్య అంటే ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నంగా నేను ఉద్భవిస్తూ ఉంటాను. నన్ను నేను సృజించుకుంటాను. నేను మూల ప్రకృతి ఆధారంగా చేసుకొని నేను ఏం చేస్తాను? సృష్టి చేసుకొని ఈ లోకంలో నేను కూడా అనేక రకాలైనటువంటి రూపాలలో వస్తూ ఉంటాను. వచ్చి నేనేం చేస్తాను? మీలాగే కర్మ చేస్తాను. మీరందరేమో నాకిది కావాలి అని చెప్పేసి కర్మ ఫలాలను కోరుకుంటారు, బంధంలో చిక్కుకుంటారు. మరి నేను కూడా మీలాగే పుడతాను, అయినా నేను బంధంలో ఎందుకు చిక్కుకోను అంటే నమాం కర్మాని లింపంతి, నన్ను కర్మల యొక్క ఫలాలు అంటే నన్ను అంటుకోవు. కర్మ ఫలే స్పృహ, దానికి కారణం చెప్తున్నారు. అంటే మనందరికీ ఒక సలహా ఇస్తున్నారు. కర్మ ఫలే స్పృహ అంటే కర్మ ఫలముల యందు నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు మనమందరము కూడా ఒక దైవ కార్యం చేయటం కోసం ఒక దేవాలయానికి వెళ్ళామండి. దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఏ ఏ పనులొచ్చో అవన్నీ చెయ్యండి, ఈ కార్యం పూర్తి చేద్దామన్నప్పుడు అక్కడ భగవంతుడికి సేవ చేయడానికి నేను ఈ పని చేస్తే తక్కువ, ఈ పని చేస్తే ఎక్కువ అని ఏముండదు. భగవంతుడి దేవాలయం అన్నప్పుడు ఊడవటానికి అక్కడ కనీసం ఏమంటారు, ఒక చెంబు తీసుకొని ఒక గ్లాసుడు నీళ్లు పోసినా అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి మనకు వచ్చేటటువంటి పుణ్యం అక్షయం అవుతుంది. కాబట్టి అందరూ కూడా మరి ధనవంతులు, పేదవాళ్ళు అనేటటువంటి వ్యత్యాసాలు లేకుండా ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అలా చేసేసి అక్కడ దైవ కార్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇంత లాభం కావాలని ఎవరు కోరుకోరు. దేవుడి కార్యం జరగాలి. ఇవాళ మేము ఒక 100 మంది కష్టపడితే 1000 మంది రేపు భగవంతుడి కళ్యాణం చేయడానికి మరి మేము ప్రయత్నం చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? శక్తి సామర్థ్యాలన్నింటినీ ఖర్చు పెట్టి మరి కర్మ చేస్తారు. అంటే ఇక్కడ కర్మ యొక్క ఫలితాన్ని కోరుకోకుండా నిస్వార్థంగా అందరికీ భగవంతుడి యొక్క కళ్యాణం అందరూ కూడా చూడాలి, అందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేశామనుకోండి, ఆ సేవ మరి ఎంతో మంది మరి భగవంతుడి యొక్క కళ్యాణం జరుగుతుంటే పరమ సంతోషంతో చూడటానికి ఈ 100 మంది యొక్క ప్రయత్నంలో స్వార్థము లేకుండా ఉందనుకోండి, ఆ కార్యము దిగ్విజయంగా కొనసాగుతుంది. స్వార్థంతో నేనెందుకు చెయ్యాలి, అయ్యో నేనేమో ఊడవటానికా, వాళ్ళేమో దేవాలయం లోపలికి గర్భగుడిలోకి వెళ్తారా అని చెప్పేసి స్వార్థంతో ఉన్నారనుకోండి, ఆ కార్యం ఏది కూడా జరగదు. అంటే భగవంతుడు కూడా చెప్తున్నారు, మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నిస్వార్థంగా కర్మ చేయండి. అంతటా నేనే ఉన్నాను, నేను వీళ్లకు సేవ చేయటం ఏంటి అని అనుకోకండి. మీకున్నటువంటి సంపదల చేత నేను బాగా డబ్బున్నటువంటి వ్యక్తిని, నేను ఇంత నిరుపేదకి సహాయం చేయడం ఏంటి, వాడికి ఏదో అనారోగ్యం వస్తే వాడికి నేను టాబ్లెట్ తెచ్చియడం ఏంటి అని చెప్పేసి కాకుండా అక్కడ ఈశ్వరుడికే నేను సేవ చేస్తున్నాను అన్నప్పుడు అక్కడ పేదవాడు ధనవంతుడు లేడు, భగవంతుడే పేదవాడిగా ఉన్నారు, భగవంతుడే నిరుపేదగా కూడా ఉన్నారు. కాబట్టి మరి భగవంతుణ్ణి మనం ప్రతి చోట దర్శనం చేస్తున్నప్పుడు ఈ పని చేస్తే నాకు ఇంత లాభం కలగాలని కాకుండా ఈశ్వరుడు నా చేత ఈరోజు ఇంతమంది ఈశ్వర స్వరూపాలకి నా వంతుగా కొంత సహాయం చేసే ప్రయత్నం భగవంతుడు ఇచ్చారని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ
కర్మ ఫలితాల యందు ఆసక్తి లేకుండా ఎవరైతే తమకు ఎదురుగా వచ్చినటువంటి సందర్భాలలో ఎవరెవరికి ఏ ఏ పని, భగవంతుడు మన పని మీద మనం వెళ్తూ ఉంటామండి. రోజు మనం సహాయం చేస్తూ ఉంటాం. రోడ్డు మీద ఎవరో యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయారు. మరి రోజు యాక్సిడెంట్ అవుతుందా మీరు వెళ్ళే దారిలో? కాదు. ఆ రోజున యాక్సిడెంట్ అయింది. నీకు ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంటుంది నీ ఆఫీస్‌లో. కానీ మరి ఇక్కడ భగవంతుడికి ప్రమాదం జరిగింది అన్నప్పుడు అక్కడ జరిగినటువంటి అంటే ఇప్పుడు సడెన్‌గా అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయింది. మీకేమో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు మీరేమంటారు? అయ్యో! నాకు ఇంపార్టెంట్ మీటింగ్ లేకపోతే నేను ఖచ్చితంగా ఉండి ఇతనికి సహాయం చేసేవాడిని అని చెప్పేసి అంటారు. మరి మీ కూతురికి అక్కడ ప్రమాదం జరిగిందనుకోండి. ఇంపార్టెంట్ మీటింగ్ గూడా ఉంది. అయ్యో! ఇప్పుడే ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడే నా కూతురికి యాక్సిడెంట్ కావాలా అని చెప్పేసి మీరు వెళ్ళిపోతారా? సాయం చేస్తారా? ఖచ్చితంగా సాయం చేస్తారు. భగవంతుడు అంటున్నారు, ఇక్కడ నీ కూతురు అన్నప్పుడు నా అనేటటువంటి భావన మీలో ఉన్నంత వరకు నన్ను తెలుసుకోలేదు. ఇక్కడ భగవంతుడు ఒక ఈశ్వర స్వరూపం. ఈ స్వరూపంలో ఉంది పరమాత్మయే. ఈ పరమాత్మ ఉన్నటువంటి ఈ వ్యక్తికి నేను సహాయం చేస్తే ఈశ్వరుడికి చేసినటువంటి సేవయే. ఇవాళ కంపెనీలో ఉన్నటువంటి అర్జెంట్ మీటింగ్ ఎలాగైనా అది వాయిదా పడుతుంది. అదంతా పరమాత్మ చూసుకుంటారు. ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పి ఇక్కడ భగవంతుడు నన్ను ఈ పని చెయ్యమని నన్ను నా కళ్ళ ముందే ఎందుకు జరగాలి? మరి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా జరిగి ఉండొచ్చు కదా! అంటే భగవంతుడు నాకేదో ఆజ్ఞాపిస్తున్నారని మనకు భగవంతుడు ఇచ్చినటువంటి పనిగా భావన చేసి, ఈశ్వరుడికే నేను ఈ చిన్న సహాయం చేసే అవకాశం పరమాత్మ నాకిచ్చారని చెప్పేసి, ఇతనికి సహాయం చేస్తే ఇతడు డబ్బున్న వ్యక్తియేనా? డబ్బు లేనటువంటి వ్యక్తియా అని కాకుండా, మరక్కడ నువ్వు తోటి మానవుడికి నువ్వేం చేయాలి అంటే ఉపకారం చేసే ప్రయత్నంగా నువ్వు సేవ చేస్తే ఆ సేవ ఈశ్వర సేవగా మారుతుంది. నేనే ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నారు. పరమాత్మ యొక్క జ్ఞానం లేని వాళ్ళైతే నేను పలానా వ్యక్తికి సహాయం చేశానంటారు. ఈశ్వరుడికి చేసిన సేవ సహాయం అవుతుందా? కానే కాదు. ఆయన అంటున్నారు, మీకు నేను అప్పచెప్పినటువంటి బాధ్యతలు అప్పచెప్పడము అంటే మీరు వెళ్ళే దారిలో ఉన్నటువంటి మరి అక్కడున్న సంఘటనలకు తగినట్టుగా నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. మనమే దారిలో వెళ్తున్నాం. అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాం. అయ్యో! ఇతనెవరో నాకు తెలీదు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతే మనం అలాగే ఉంటాం. మనమేమనుకుంటాం? అయ్యో! నాకెవరో ఒకరు సహాయం చేస్తారు అనే వెళ్తాం గదండీ! మరి మనకెవరో ఒకరు సహాయం చేస్తున్నారంటే మనం కూడా వేరొకరికి సహాయం చేయాలి. భగవంతుడు చెప్తున్నాడు. అంతటా నేనున్నాను కాబట్టి ఏ ప్రాణిని చూసినా నన్ను చూసినట్టుగానే చూడండి. మరి నాకే సహాయం చేయండి. అప్పుడు మీరు నన్నే పొందుతారు. నాకు చేసినటువంటి ఉపకారము అక్షయమవుతుంది. ఇప్పుడు మీరొక వ్యక్తికి సహాయం చేశారు. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి అయ్యో! ప్రమాదంలో ఉన్నాడని చెప్పేసి మీరు సహాయం చేశారు. కానీ అక్కడ ఉన్నది ఈశ్వరుడే అనేటటువంటి నీ మనసులో ఉండే భావన వల్ల నువ్వెక్కువ ఫలితాన్ని పొందుతావు. మనం ఏదైనా ఒక పని చేస్తే ఎక్కువ లాభం పొందాలనుకుంటాం గదండీ! ఎక్కువ లాభం పొందాలంటే భగవంతుడు ఏమంటున్నారు? సులభంగా. అందుకే రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యం. ఇది చాలా సులభం మీరు ఆచరించడానికి. రాజవిద్య అంటే గొప్ప విద్య. ఇది అందరూ ఆచరించలేరు అనుకుంటారు. కానే కాదు. మీరు చేసిన చిన్న పనికి గొప్పదైన ఫలితం పొందుతారు. నేను ఈశ్వరుడికే సేవ చేస్తున్నాను అనండి చాలు. మనస్ఫూర్తిగా భగవంతుడు అణువణువున వ్యాపించి ఉన్నారు. ఈ ప్రాణికి నన్ను సహాయం చేయమంటున్నారు. ఈ ప్రాణి ఎవరో కాదు, భగవంతుడి యొక్క శక్తి ఉంది. భగవంతుడే ఈ రూపంలో ఉన్నారని భగవంతుడికే మీరు సహాయం చేయండి. ఆ సహాయం ఏమవుతుంది? సేవగా మారిపోతుంది. నేను సహాయం చెయ్యట్లేదు. ఈశ్వరుడు నా పాపాన్ని తీసేయడం కోసం ఈశ్వరుడు నా కళ్ళ ముందే ప్రమాదం జరిగేలాగా చేసి నన్ను ఆయన ఏం చేస్తున్నారు? మరి రుణ విముక్తుణ్ణి కావించడం కోసం, దేహబంధము నుండి విడిపడటం కోసం అని చెప్పి పరమాత్మ నాకు ఒక అవకాశం ఇచ్చారని ఈశ్వర సేవగా మార్చుకున్నప్పుడు నువ్వు చేసేది సహాయమే. నీకు భగవంతుడి జ్ఞానం లేనప్పుడు నీకు జాలి దయ ఉన్నాయి, నువ్వు వాళ్ళని కాపాడతావు. కానీ నేను ఈశ్వరుడికే సేవ చేస్తున్నాను అనేటటువంటి భావన నిన్ను పరమాత్మ యొక్క స్థానం దగ్గరికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు, నమాం కర్మాని లింపంతి నమే కర్మఫల స్పృహ అంటున్నారు. నమే కర్మఫలే స్పృహ అంటే కర్మఫలముల యందు ఆసక్తి లేకుండా
ఈశ్వర సేవ చెయ్యండి. అప్పుడు ఇతిమాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మీరు చేసేటటువంటి కర్మల వల్ల మీరు బంధములో చిక్కుకోకుండా నన్నే పొందుతారు అని పరమాత్మ అంటున్నారు. అంటే బంధనాలు ఏవీ లేనప్పుడే కదా మీరు నన్ను చేరుకోగలిగేది. నన్ను చేరుకోవాలి అంటే మీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలం మిమ్మల్ని అంటకుండా చూసుకోండి. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చేస్తున్నారు? యస్య జ్ఞానమయం తపః. జ్ఞానముతో కూడి తపస్సు చేశారు. ఇతని యొక్క తపస్సు ఏమైంది? జ్ఞానవంతమైందండి. అంటే జ్ఞానముతో ఆయన పనులు చేస్తున్నారు. మనకి కూడా చెప్తున్నారు. మీ శరీరము, మనస్సు, వాక్కు చేత అంటే మీ యొక్క త్రికరణముల చేత మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన విధంగా మీరే మలుచుకోవలసి ఉంటుంది. జ్ఞానమయం అంటే అంతటా ఈశ్వరుడే ఉన్నారనేటటువంటి జ్ఞానాన్ని మీ మనసు నిండా కూడా నింపుకోండి. మీరు నీళ్లు తాగుతున్నారు. ఆ నీళ్లలో ఈశ్వరుడి యొక్క శక్తి కదండి. ఇప్పుడు నీటికి మన యొక్క దాహాన్ని తీర్చే శక్తి ఉందా అంటే లేదండి. ఎందుకు అంటే భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అంటారు. అంటే పంచభూతముల గురించి మాట్లాడారు. మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ జడమైనవండి. అంటే భూమికి మరి ఈ ప్రాణులను కాపాడగలిగినటువంటి శక్తి లేనే లేదు. భూమి జడంగా ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో నా శరీరంలో ఈశ్వరుడు లేరు. ఇప్పుడు చూడడానికి మాత్రం నామరూపాలతో ఈ శరీరం ఉందండి. ఇప్పుడు నేను చనిపోయినప్పుడు ఈ శరీరం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ లోపట ఈశ్వరుడు ఉన్నప్పుడు ఈ శరీరం వల్ల ఈ శరీరంతో మనం ఏదైనా ఈశ్వర సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా భూమిలో భగవంతుడి యొక్క శక్తి లేదు. మరి భూమి యందు మొక్కలు పెరుగుతాయా? మానవులు నివసించడానికి అంటే ప్రాణులు నివసించడానికి కావలసిన శక్తి అందుతుందా? అందదు. కృష్ణ పరమాత్మ ఇక్కడ జడమైంది అన్నారు. అక్కడ శక్తినిస్తుంది నేనే అని చెప్పారు. 15వ అధ్యాయం 13వ శ్లోకంలో గామావిశ్యచ భూతాని ధారయామ్యహం ఓజస అంటారు. నేనే నా యొక్క ఓజస్సు చేత ఈ భూమిని ధరిస్తున్నాను. ఈ భూమి యందు ఇన్ని రకాల ప్రాణులు ఉండడానికి నేనుండటం వల్లే ఈ భూమికి ఇంత వైభవం. అదే విధంగా మరి భగవంతుడు ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నారు. పంచభూతముల యందు నా యొక్క శక్తి ఉండటం వల్లే మరి ఇవన్నీ కూడా వారి వారి యొక్క పనులన్నీ కూడా చేస్తున్నాయి. కేనోపనిషత్తులో కూడా మరి ఆమ్, ఆ, కేనోపనిషత్తులో వివరించినటువంటి వివరణ ఏంటి అంటే ఒకసారి రాక్షసులు దేవతలు ఇద్దరికి కూడా యుద్ధం జరిగింది. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరుగుతుంది కదా. మరి యథావిధిగా ఎప్పుడు దేవతలే గెలుస్తారు. ఎందుకు అంటే ధర్మాన్ని ఆచరిస్తారు కాబట్టి భగవంతుడు ధర్మం వైపు ఉంటారు. మరి భగవంతుడు ధర్మం వైపు ఉండటం వలన దేవతలు గెలిచారు. దేవతలందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మనం కూడా ఆ ఏదైనా మంచి కార్యము అంటే మన ఇంట్లో ఏదైనా సంపదలు కలిసి రావడం కానివ్వండి, ఏదైనా జరిగిందనుకోండి, నలుగురిని పిలిచి మనకి వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఏం చేస్తాం? అందరితో సంతోషంగా గడపడం కోసం సెలబ్రేషన్స్ చేసుకుంటాం. వ్యాపారంలో లాభం రావటం కానివ్వండి, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందని ఇలా ఏదో ఒక సందర్భంలో మనం ఒక పండగ వాతావరణాన్ని మనమే కల్పించుకున్నట్టుగా దేవతలందరూ కూడా కలిసి పరమ సంతోషంతో మనం రాక్షసుల మీద విజయం సాధించాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారట. ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్ లో భగవంతుడి యొక్క అంటే వాళ్ళందరికీ శక్తినిచ్చినటువంటి పరమాత్మ యొక్క ఉనికిని వీళ్ళు మర్చిపోయారు. మనమే యుద్ధం బాగా చేశాము, రాక్షసులందరినీ మనమే గెలిచాము అని చెప్పేసి దేవతలందరూ అనుకుంటున్నారు. అంటే పరమాత్మను తలుచుకోవట్లేదు. వెంటనే అక్కడికి ఒక విచిత్రమైనటువంటి రూపంలో యక్షిణి వచ్చిందట. యక్షిణి వస్తే దూరంగా ఏదో ఒక పెద్ద ప్రకాశము ఒక వింతైన రూపంలో కనిపిస్తే అప్పుడు అగ్నిదేవుడు వెళ్ళాడట. ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటే మీరెవరు అని అంటే నేను అగ్నిదేవుడిని, నేను దేన్నైనా కాల్ చేస్తాను అంటే అవునా, నన్ను యక్షిణి అంటారు, మరి మీరు దేన్నైనా కాల్చగలను అంటున్నారు కదా, ఈ గడ్డిపోచను కాల్చండి అని చెప్పేసి ఆ యక్షిని ఒక గడ్డిపోచను అక్కడ పెడతారట. అగ్నిదేవుడు గడ్డిపోచను కాల్చలేకపోతాడట. సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోతాడట.
తర్వాత వాయుదేవుడు వస్తాడు. వాయుదేవుడు వచ్చి ఎవరు నువ్వంటే మరి మీరెవరో చెప్పండి అని అంటే, నేను వాయుదేవుడిని, ఈ సృష్టిలో దేన్నైనా కానీ నేను ఆ ఈ భూమి మీద లేకుండా చేయగలను, నేను వాయువుని అని చెప్పేసి అంటే, ఈ గడ్డిపోచను కదిలించి చూద్దాం, నీ యొక్క శక్తి ఏంటో చూస్తాను అంటే, మరి వాయుదేవుడు గడ్డిపోచను కదిలించలేకపోతారట. ఇతను కూడా పాపం బాధపడుతూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంద్రుడు వచ్చారు. ఏంటి మరి పంచభూతముల కంటే కూడా ఏదో శక్తివంతమైనది వచ్చింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి దేవతలందరికీ రాజైనటువంటి ఇంద్రుడు వచ్చి ఎవరు మీరు అని చెప్పేసి వినయంగా యక్షినికి నమస్కారం చేసినప్పుడు, అప్పుడు ఆ యక్షిని ఉమాదేవిగా దర్శనమిస్తారట. దర్శనమిచ్చి మీరందరూ కూడా రాక్షసులను మీరే గెలిచినట్టుగా మీరు సంతోషంగా ఉన్నారు. మీరందరూ కూడా అగ్రపూజ ఎవరికి చేయాలి? పరమాత్మకు మీరు కృతజ్ఞతలు చెప్పాలి. మీ యొక్క సహాయ సహకారాల వలనే మేము రాక్షసులను గెలిచాము అనాలి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పకుండా మీరందరూ కూడా మీ వల్లే విజయం జరిగింది అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు అన్నప్పుడు, ఇక ఇంద్రుడు క్షమాపణ కోరుకుంటారట. మమ్మల్ని క్షమించండి అమ్మా, మేము మాయలో పడిపోయాము, మా వల్లే ఇదంతా జరిగింది అనేటటువంటి భ్రాంతిలో ఉండి మరి పరమాత్మను మేము స్తుతి చేయలేదు, మమ్మల్ని మన్నించండి. అందుకే సద్గురువు రూపాలన్నీ కూడా అమ్మవారి రూపాలే అన్నమాట. రూపాలన్నింటిలో గొప్పదైనటువంటి రూపం ఎవరు అంటే ఉమాదేవిగా చెప్తారు. ఉమా భవాని అని చెప్పేసి లలితా సహస్రనామాలలో కూడా చెప్తారనమాట. అంటే ఇక్కడ కేనోపనిషత్తులో అమ్మవారు ఉమాదేవిగా దర్శనమిస్తుంది. అంటే పరమేశ్వరుడి యొక్క సతి మరి ఇక్కడ పార్వతీదేవియే ఉమాదేవిగా వచ్చి ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేస్తుంది. అంటే మనందరికీ కూడా చెప్తున్నారు, ఉపనిషత్తులు మనం అధ్యయనం చేస్తున్నామంటే మనము కూడా మనల్ని నడిపించేటటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి క్షణం భగవంతుడికి కృతజ్ఞత లేకుండా నువ్వు ఏ పని చేసినా, తింటున్నావు, తాగుతున్నావు, నువ్వు చేసే ప్రతి పనికి ఈశ్వరుడి యొక్క శక్తియే మూలం. ఆ పరమాత్మ యొక్క శక్తిని నిరంతరం గుర్తు పెట్టుకుంటూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కష్టం వస్తే భగవంతుడికి క్షమాపణ చెప్పుకుంటూ, ప్రతి విషయమునందు, ప్రతి వస్తువునందు, ప్రతి వ్యవహారం నందు భగవంతుణ్ణే చూడగలిగినటువంటి స్థితి మనకు కలిగింది. అలా కలిగింది అంటే భగవంతుడు మనకు ఆయన్ని దర్శనం చేయడానికి కావలసినటువంటి స్థితి మనకు పరమాత్మ ప్రసాదించబోతున్నారనమాట. అంటే మనకి ఆ స్థితి రావాలి అంటే కంటికి కనిపించే విషయాలన్నీ కదలటానికి మూలం ఎవరు? ఆ పరమాత్మయే అని మన మనసు నమ్మాలి. మన మనసు తొందరగా నమ్మదండి. మన మనసు ఎప్పుడూ కూడా రుజువులు, సాక్ష్యాలు అడుగుతుంది. మరి ఈ రుజువులు, సాక్ష్యాలను మనం ఏం చేయాలి? మరి భగవంతుడు అంటున్నారు, మీరు నేనున్నానని చెప్పేసి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో నేను ఈశ్వరుడికే పెడుతున్నాను, ఈశ్వరుడికే సేవ చేస్తున్నాను అని చెప్పేసి అనుక్షణం మీ కంటికి కనపడినటువంటి ఈశ్వర స్వరూపాన్ని మీరు నిరంతరం దర్శనం చేస్తూ ఉన్నారనుకోండి. అలా అంటే కంటికి కనపడకపోయినా మీరు ఉన్నారు, ఆ భగవంతుడు ఉన్నారు, భగవంతుడి యొక్క శక్తియే ఈ లోకమంతా విస్తరించబడింది అని చెప్పి మీరు నమ్మి ప్రయత్నం చేస్తే మాత్రం మీకు భగవంతుడు ఖచ్చితంగా మీ లోపటనే దర్శనం అవుతారు. అందుకే ఇక్కడ చెప్తారండి, ఇక్కడ అంటే మనకు ఉత్తర గీతలో చెప్తారు. ఏమని చెప్తారు అంటే, జ్ఞానేన జ్ఞానేన విజ్ఞానే జ్ఞానేన విజ్ఞానే జ్ఞేయం చ హృది సంస్థితం అంటారు. అంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటామంటే 4 మహావాక్యాలు ఉంటాయి. వేదముల యందు చెప్పబడి 4 వేదముల యందు కూడా 4 మహావాక్యములను చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని చెప్పేసి 4 మహావాక్యాలు. అంటే 4 మహావాక్యముల ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి. ఎలా అంటే కంటికి కనపడేటటువంటి ప్రతి విషయంలో భగవంతుడు ఉన్నారని, మీరు చేసే ప్రతి పని కూడా స్వార్థము లేకుండా నిస్వార్థంగా కర్మ చేస్తూ భగవంతుడికి ఫలితాన్ని ఇస్తూ మనం ఏం చేయాలి? కర్మ చేయాలి. నేను చేస్తున్నానని కాకుండా నా చేత ఈశ్వరుడు కర్మ చేయిస్తున్నారని చెప్పేసి మనం ఏం చేయాలి?
పరోక్షంగా భగవంతుణ్ణి మనం స్మరణ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అనుభూతి పొందట్లేదు. ఇప్పుడు కంటికి కనపడుతున్నారు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అనుకుంటూ జీవిస్తున్న మనకి సద్గురువు అనుగ్రహం దొరికింది. సద్గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత సద్గురువు అంతటా ఈశ్వరుడే ఉన్నారని చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. అంతటా పరమాత్మయే ఉన్నారు. అన్ని వస్తువులు అన్నింటి యందు, అన్ని వ్యవహారాల యందు ఈశ్వరుడే ఉన్నారు. ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే ప్రతిదీ కదులుతుంది అని చెప్పేసి జ్ఞానం తెలుసుకున్నాం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయి ఉన్నాను అన్నప్పుడు ప్రతి ప్రాణి కూడా బ్రహ్మమే అయి ఉంది అన్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడితోనేనండి. ఇప్పుడు ఇంతకు ముందేమో ఈయన పలానా కులము, పలానా వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తితో స్నేహ సంబంధాలు కానివ్వండి, బంధుత్వం కానివ్వండి జరిగింది. ఇప్పుడేంటి, ప్రతి ఒక్కరూ బ్రహ్మమే అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు ఒక సంస్థలో అందరూ కోటీశ్వరులే ఉన్నారండి. కోటాను కోట్లకు అధిపతులు ఉన్నారు. ఇప్పుడు ఒకరినొకరు ఎలా మాట్లాడుకుంటారు? చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటారు. ఏ మాట మాట్లాడితే ఎవరు గాయపడతారు అని చెప్పి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్ గా ఉంటారండి. ఎందుకు? అందరూ కూడా మరి గొప్ప స్థితిమంతులు. ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క జ్ఞానం సద్గురువు దగ్గరికి వెళ్ళాక మనకు తెలిసిన జ్ఞానం, అందరిలో భగవంతుడున్నారన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా నేను బ్రహ్మముతోనే మాట్లాడుతున్నా. అయ్యో! నేనంటే బ్రహ్మమే అని చెప్పేసి మాట్లాడతాను. నాకంటే గురువుగారి జ్ఞానం చెప్పారు. అవతలి వాళ్ళకి గురువుగారు చెప్పిన జ్ఞానం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. నా యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళు అసూయ పడుతుంటారు. నేను చేసే పనులకు అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళని భగవంతుడిగా ఎలా చూడాలి? ఆ ఆచరణ సాధ్యమైన విషయాల గురించి మాట్లాడాలి కానీ, ఆచరణ సాధ్యం కాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనందరికీ కలిగేటటువంటి ప్రశ్నేనండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? నీకు భగవంతుడి యొక్క జ్ఞానం ఉంది. నిన్నెవరైనా తిడుతున్నారు. ఎవరి యొక్క అనుమతి చేత తిడుతున్నారు? అవతలి వ్యక్తిలో కూడా భగవంతుడే ఉన్నారని నువ్వు నమ్మితే నన్ను తిట్టేదెవరు? భగవంతుడు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? భగవంతుడు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? మీరు పూర్వజన్మలలో ఆ వ్యక్తిని మీరు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది వలన ఆ పరమాత్మ ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తున్నాడు? మన పాపపు కర్మను పూర్తి చేయిస్తున్నారు. ఇలా భగవంతుడి యొక్క జ్ఞానం నీకు తెలుస్తున్నప్పుడు భగవంతుడే నన్ను తిడుతున్నారు, భగవంతుడే నన్ను పొగుడుతున్నారన్నప్పుడు ఇక భగవంతుడి మీద తిడుతున్నారని కోపం ఉంటుందా? పొగుడుతున్నప్పుడు అయ్యో నేను ఇంత గొప్పవాడిని అని అనుకుంటారా? నాకంటే మరి ఎన్నో వేల కోట్ల రెట్లైనటువంటి పరబ్రహ్మమే ఈ లోకమంతా నడుస్తుంది. ఆ పరబ్రహ్మం యొక్క శక్తిని నేను తెలుసుకునేంత వరకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా నేను నెరవేరుస్తానని ఎవ్వరితోనైనా మనం జాగ్రత్తగా, అవతలి వాళ్ళు ఎలా మాట్లాడారు నీకెందుకు? నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నంగా ప్రతి ఒక్కరితో కూడా భగవంతుడితో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక 4 ఫోటోలు మన ఇంట్లో పూజ గదిలో ఉన్నాయనుకోండి. ఆ 4 ఫోటోల దగ్గర మనం నిన్న పూజ చేసినటువంటి పూజకు సంబంధించిన నిర్మాల్యాన్ని తీసేటప్పుడు ఏదైనా అజాగ్రత్త చేత ఒక ఫోటో గనక కదిలి కింద పడలేదండి. పడబోయిందనుకోండి ఎంత భయపడతాం. అయ్యో స్వామి క్షమించండి స్వామి, చూసుకో ఏదో ఏమరపాటులో ఉన్నాను అని చెప్పేసి ఒక 4 సార్లు నమస్కారం చేసి ఆ నిర్మాల్యాన్ని తీసి జాగ్రత్తగా మనం పూజ చేసుకుంటాం. అంటే మన ఇంట్లో పెట్టినటువంటి పూజ గదిలో పెట్టిన ఫోటోలకే అంత మహత్తుంటే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భగవంతుడికి మనం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలండి? మరి అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీ లోపట నేనున్నాను, నేను ప్రకాశిస్తూ ఉన్నాను. మరి అలా ప్రకాశిస్తూ ప్రతి ఒక్కరిని మీరిప్పుడు ఒక వ్యక్తిని తిట్టండి. బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడుతున్న ముఖం కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని పొగడండి. అతడు సంతోషపడుతుంటాడు. ఆ సంతోషాన్ని కూడా మనం చూడగలుగుతామనమాట. అంటే బాధపడేటటువంటి వ్యక్తి యొక్క బాధను చూడగలుగుతున్నాం. సంతోషపెడితే సంతోషపడుతున్న వ్యక్తిని చూస్తున్నాం. అంటే భగవంతుడు మనకు వెంటనే ఏం చేస్తున్నారు? రిజల్ట్ ఇస్తున్నారండి. అంటే పరమాత్మ అంతటా ఉండి ఆయన ఏం చేస్తున్నారు? అణువణువున నీకు ఆయన యొక్క అస్తిత్వం గురించి తెలియచేస్తున్నారు కాబట్టి, నువ్వు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నారు అని చెప్పేసి మరి మనకు కృష్ణ పరమాత్మ
జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ జ్ఞానంతో మనం ఎలా ప్రవర్తించాలి? ప్రతి ఒక్కరితో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? నీ యొక్క మాట తీరు పరుషంగా ఉందా? నువ్వు అవతలి వాళ్ళ యొక్క సంపదను ఆహ్, ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నావా? నీవు వేరొకరి గురించి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అని కృష్ణ పరమాత్మ త్రికరణములలో మనస్సు గురించి మాట్లాడతారు. 17వ అధ్యాయంలో 16వ శ్లోకంలో మాట్లాడారు. మరి మన మనస్సు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది? అందరిలో భగవంతుడే ఉన్నారన్నప్పుడు నాకెవరు శత్రువులు లేరు, ఎవరు స్నేహితులు లేరు. అంతా భగవంతుడే ఉన్నారు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనస్సు యందు ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనయే. ఆత్మ వినిగ్రహ. నేను ఆత్మయే కానీ ఈ దేహం కాదు. ఈ దేహం పడిపోతుంది. ఏదో ఒక రోజున పడిపోతుంది. నేను మాత్రం ఉంటాను. నేను ఈ దేహం ఉన్నప్పుడు ఉన్నాను. దేహం లేనప్పుడు కూడా ఉంటాను అని చెప్పి నువ్వు ఆత్మగా ఎప్పుడు కూడా నిన్ను నువ్వేం చేసుకోవాలి? మోటివేట్ చేసుకోవాలన్నమాట. భావ సంశుద్ధిరిత్యేతత్. నీ భావములయందు ఎవరి గురించి కూడా దుష్ట ఆలోచనలు లేకుండా పవిత్రమైన ఆలోచనలు ఉండేలాగా నీ మనస్సును నువ్వే సంస్కరించుకోవాలి. మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో అంటారు. మనస్సే మనం బంధంలో పడాలా, మోక్షమును పొందాలా అనేది నిర్ణయిస్తుంది. నీ మనసులో వేరొకరి గురించినటువంటి దుష్టమైన ఆలోచన ఉంది అంటే ఒక ఈశ్వర స్వరూపం అంటే ఈశ్వరుడు ఉన్నటువంటి ఒక రూపాన్ని నువ్వేం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. నువ్వు ద్వేషిస్తున్నావంటే భగవంతుడిని ద్వేషిస్తున్నావు. ఎందుకు ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు? నన్ను అనకూడని మాటలన్నారు. అందుకే నాకతనంటే కోపం అంటే, అనకూడని మాటలు అనటానికి మూలాలు అంటే ఒక కార్యం జరిగింది అంటే కారణం ఉంటుంది. నువ్వు పూర్వజన్మలలో ఆ వ్యక్తిని నువ్వు చేసిన నింద నీకు తెలీదు కాబట్టి, ఇప్పుడు ఈ జన్మలో ఈ వ్యక్తి నన్ను తిట్టారు అంటున్నారు. పూర్వజన్మల్లో నువ్వు తిట్టినటువంటి జ్ఞానము నీకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? సిగ్గుపడతాం. అయ్యో! మీరు భగవంతుడా! ఇంకా ఆయన నన్ను చాలా తక్కువగానే తిట్టారండి. నేను తిట్టినటువంటి తిట్లే చాలా ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి అంటాం. భగవంతుడు ప్రతిదీ కూడా మనకు తెలియజేయరు కదా! ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా విమర్శిస్తున్నారు, ఎవరైనా పొగుడుతున్నారంటే, నేను పూర్వజన్మల్లో చేసిన కర్మయే అనుభవంలోకొస్తుందని ఎవరి మీద ద్వేషము, ఎవరి మీద ప్రేమ లేకుండా ప్రేమ వద్దు, ద్వేషము వద్దు. పలానా వ్యక్తి నాకు సహాయం చేశారన్నప్పుడు అతన్ని మన తల మీద పెట్టుకుంటాం. అతనికి ఏదో ఒక విధంగా ఉపకారం చెయ్యాలనుకుంటాం. పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు ఎవ్వరిని అలా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అందరిలో ఉన్నది నేనే. నా యొక్క ప్రమేయం వలనే నిన్నొక వ్యక్తి పొగుడుతున్నారు. నా యొక్క ప్రమేయం వల్లే ఒక వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంతటా నన్ను చూస్తే చాలు. ఒకరి మీద ప్రేమ కలిగి వాళ్ళని శిఖరాల మీద కూర్చోపెట్టాల్సిన అవసరం లేదు. ఒకరిని ద్వేషిస్తూ వాళ్ళని అణిచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందరిలో నన్ను చూడండి. మీరు పరమాత్మ యొక్క సౌధమునే పొందుతారు అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అర్జునుని యొక్క విషాద యోగము అంటున్నారు. అంటే ఇక్కడ అర్జునుడికి కలిగేటటువంటి ఏదైతే విషాదం ఉందో అంటే మనందరికీ కూడా ఇటువంటి విషాదమే ఉంది. ఈ దేహమే నేను అనుకుంటూ ధర్మాన్ని ఆచరించడంలో ఎన్నో రకాలైనటువంటి ప్రయాసలతో జీవిస్తూ ఉన్నాం. భగవంతుడు అంటున్నారు, మీ విషాదము ఈ దేహమే నేను అనుకోవడం వల్ల ఉంది. ఈ దేహము నేను కాదు. దేహాన్ని నడిపించేటటువంటి ఆత్మ స్వరూపమే అని మీరు తెలుసుకొని యోగమును పొందడం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క దేహాలను వినియోగించుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అందుకే వివేకానందుడు అంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా మీరేం చేస్తారు? మీ లోపట అనంతమైనటువంటి అవకాశాలున్నాయి. అనంతమైన శక్తి ఉంది. ఎక్కడుంది? మీ లోపటే ఉందండి. మీ లోపట ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తిని మీరు త్రవ్వి తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? జ్ఞానే విజ్ఞానే ఆహ్, జ్ఞేయం చ హృది సంస్థితం. మీ యొక్క హృదయములయందు అంటే భగవంతుడు ఎక్కడున్నారు? మీ లోపటే ఉన్నారు. అంటే మీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికే నేను సేవ చేస్తున్నానని చేస్తూ ఉన్నప్పుడు
ధ్యానమునందు మీ లోపట ఉన్న ఈశ్వర స్వరూపాన్ని దర్శనం చేస్తారు. జ్ఞేయం చ హృది సంస్థితం. మీ హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రత్యక్షమైన అనుభూతి పొందుతున్నారండి. అంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ప్రమాణాలు చెప్తున్నారు. మీరేదో నేను ధ్యానంతోనే నేను భగవంతుడిని తెలుసుకుంటాను అంటే కాదు. ఈశ్వరుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్న పరబ్రహ్మము నీకు దొరకాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే భగవంతుడు విశ్వమంతటా అణువణువునా వ్యాపించి ఉన్నారనే సత్యం నీకు అర్థం కావాలి. భగవంతుడు ఉన్నారు అని నీకు తెలిసినప్పుడు నువ్వెలా ప్రవర్తించాలి? త్యాగపూర్వకమైనటువంటి కర్మ చేయాలి. అందరిలో ఉన్నటువంటి పరబ్రహ్మమును దర్శిస్తూ అందరి పట్ల కూడా నువ్వు చాలా జాగ్రత్తతో కూడినటువంటి జీవన విధానాన్ని గడిపినప్పుడు నీకు ఆ పరమాత్మ దొరుకుతారు. పరమాత్మ నీకు దొరకాలి అంటే చేసే ప్రతి కర్మ యందు భగవంతుడి యొక్క శక్తిని గుర్తించాలి. భగవంతుడు అంతటా ఉన్నారనేటటువంటి సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు చేసే ప్రతి పని పట్ల కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈశ్వరుడి యొక్క శక్తితో నువ్వు మమేకమవుతావు. ఈశ్వరుడి యొక్క శక్తి నీకు అందాలి అంటే పరమాత్మ చెప్తున్నారు, నీకు ముందు జ్ఞానం ఉండాలి. అంతటా భగవంతుడున్నారని ప్రతి పని యందు భగవంతుడికి మనం క్షమాపణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ భగవంతుడు మనకు అందించినటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా చేస్తున్నాం అనుకోండి. అలా చేస్తున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క శక్తిని పొందగలుగుతాము. అందుకే నీ లోపట ఉన్న భగవంతుడు ధ్యానంలో కనిపించాలి అంటే నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మల యందు కూడా శ్రేష్టత ఉండాలి. అంటే జ్ఞానేన విజ్ఞానే అంటున్నారు. అంటే జ్ఞానం ఉండాలి. అంతటా భగవంతుడు ఉన్నారు. భగవంతుడు ఉన్నారన్నప్పుడు నువ్వెవరితో అయినా ఎలా ప్రవర్తిస్తావు? చాలా జాగ్రత్తగా ఉంటావు, ధర్మంగా జీవిస్తావు. అధర్మంగా జీవించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉంటారు. ధర్మంగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఇక నీ లోపట ఉన్న పరమాత్మ నువ్వు ధ్యానంలో కూర్చోగానే ఆ పరమాత్మ నీకు దర్శనమిస్తారు. ఆ పరమాత్మ యొక్క దర్శనం నీకు అందింది అనటానికి గుర్తేంటంటే ఇక్కడ లబ్ధపదే శాంతి అంటున్నారు. అంటే నీకు పరమ శాంతి దొరుకుతుందట. ఇక ఎవరి పట్ల ద్వేషభావం కానివ్వండి, ఎవరి పట్ల కూడా అతిగా ప్రేమ కానివ్వండి కలగకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా మరి భగవంతుణ్ణి దర్శనం చేస్తూ పరమశాంతితో ఉంటామట. అంటే మన మనసులో శాంతి ఉంది. ఇప్పుడు నేను పంచపక్ష పరమాన్నాలతో అన్నం తినేశాను. అన్నం తిన్న తర్వాత నాకెవరో మళ్ళీ పరమాన్నం తెచ్చిచ్చారు. ఇప్పుడు నేను తినగలుగుతానా? వద్దు, ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చెప్తాం. ఎందుకు? నేను ఆల్రెడీ తినేశాను. ఆల్రెడీ తిన్నాను కాబట్టి ఇక నాకు కడుపు నిండుగా ఉంది. భగవంతుడి యొక్క అనుభూతిని పొందిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం అంటే అనుభూతి అన్నమాట. నీ లోపట ఉన్నటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుణ్ణి నువ్వు అనుభూతిలో పొందినప్పుడు ఇక ఈ లోకంలో ఉన్న ఏ సుఖము నీకు సంతోషాన్ని ఇవ్వదు. ఎల్లాభాన్న పరో లాభం, ఏ జ్ఞానాన్న పరో జ్ఞానం అంటారు శంకరాచార్యుల వారంటారు. భగవద్గీతలో కూడా చెప్తారనమాట. ఇక ఈ లోకంలో నువ్వు పొందవలసినటువంటి లాభాలు ఏమీ ఉండవు. సాక్షాత్తు ఇంద్ర పదవి నీకు ఇస్తాను అంటే వద్దండి, మాకు ఇంద్ర పదవి వద్దు అంటారు. ఇంద్ర పదవి కంటే కొన్ని రెట్ల, కోట్ల రెట్ల ఫలితాన్ని, ఆనందాన్ని పొందగలిగిన స్థితి మన లోపటే ఉందట. మరి మన లోపట ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందటానికి అనునిత్యం భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నారని ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉంటే చాలు. ధర్మంగా జీవిస్తూ ప్రతి ఒక్కరి పట్ల అమర్యాద లేకుండా ఎప్పుడూ మర్యాదగా ఉంటూ ఎవరి గురించి చెడు ఆలోచన లేకుండా మన వాక్కు యందు ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతూ మన శరీరంతో భగవంతుడు చేయమన్నటువంటి దేవతలను, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజిస్తూ శరీరాన్ని శౌచంగా ఉంచుకుంటూ ఎప్పుడు రుజువర్తన కలిగి ఉండి బ్రహ్మమునందు రమించడం కోసమని చెప్పి మనం భగవంతుడు చెప్పిన ప్రతి నియమాన్ని పాటిస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు భగవంతుడి ద్వారా భగవంతుని మన హృదయంలో దర్శనం చేస్తాం. భగవంతుడు మనకు పరమశాంతిని ప్రసాదిస్తారు. అప్పుడు నా యోగో నైవ ధారణ. ఇప్పుడు నీకు ఏ విధమైనటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస,
పరమాచార్యులు వీళ్ళందరూ కూడా ఆత్మానుభూతి పొందారు కాబట్టి నా యోగో వాళ్ళకి ఇక ఏ యోగము అవసరం లేదండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, తర్వాత ధ్యానము, సమాధి, ఇలా ఏది కూడా అవసరం లేదు. ఏ నియమాలు కూడా వీళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. ధారణేభ్యచ్చ కిల్బిషం అంటారు. ఈ భగవంతుడిని నిరంతరం ఎవరైతే అణువణువున పరమాత్మయే ఉన్నారని ధారణ చేస్తూ ఉంటారో, అలా ధారణ చేస్తూ ఉన్నప్పుడు మనం తెలిసో తెలియకో చేసిన ప్రతి పాపము పోగొట్టుకుంటామట. మనం పాపం పోగొట్టుకోవడానికి భగవంతుడి యొక్క నామం పలకండి. సద్గురువు చేసినటువంటి మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండండి. అలా స్మరణ చేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క పాపములన్నీ పోగొట్టుకున్నప్పుడు భగవంతుడు విశ్వమంతటా ఉన్నారనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటారు. జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. ఇప్పుడు అందరిలో భగవంతుడు ఉన్నారన్నప్పుడు అవతలి వాళ్ళతో నేను ఈ పరుషంగా మాట్లాడుతున్నానంటే జ్ఞానము వల్ల ఉపయోగం లేదండి. మనకెంత జ్ఞానం ఉంది అనేది ఎలా నిర్ణయించబడుతుందంటే నువ్వు అవతలి వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు, అవతలి వ్యక్తి చేసినటువంటి తప్పును నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా, దానిని నువ్వు గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ అతని మీద పగ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మరి ఇటువంటి విషయాల పట్ల భగవంతుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. నాకు జ్ఞానం ఉంది అంటే నేను విజ్ఞానంతో ఉన్నప్పుడే ధ్యానమునందు నేను పరమాత్మను దర్శనం చేస్తాను, పరమ శాంతిని పొందుతాను. పరమ శాంతి పొందాలి అంటే భగవంతుణ్ణి అణువణువున దర్శిస్తూ ప్రతి ప్రాణి పట్ల కూడా భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలిగిన స్థితి మనం కల్పించుకున్నప్పుడు, మనం ఆచరిస్తున్నప్పుడు ఈశ్వరుడిని పొందగలుగుతామని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనకు అనేక రకములైనటువంటి విషయాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంతటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి అంటే మరి ఎన్నో రకములైనటువంటి జ్ఞానములను పొంది ఉన్నారు. మరి దుర్యోధనుడికి కూడా సమస్త శాస్త్రముల యొక్క జ్ఞానము ఉందండి. ఇంత జ్ఞానము ఉన్నప్పటికీ కూడా రాజ్యకాంక్ష అనేటటువంటి మాయ చేత తానేం చేశాడు? తెలిసినటువంటి జ్ఞానాన్ని స్వార్థంతో వినియోగించుకుంటూ ఉన్నారనమాట. అంటే ఇక రాజ్యాన్ని నేనే అనుభవించాలి, ఈ దేహము శాశ్వతము, ఎన్ని శాస్త్రాలు తెలిస్తే మాత్రం ఏం లాభం, ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం అండి? నీవు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు పరమశాంతిని పొందుతావు. దుర్యోధనుడు కూడా మరి ద్రోణాచార్యుల వారి దగ్గర ఇంకా పండితుల దగ్గర అనేక రకములైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేశారు. దాని గురించి మహాభారతంలోనే ధర్మరాజు గురించి ఒక మాట చెప్పుకోవాలి. ధర్మరాజు గారికి మరి విద్య నేర్పించినప్పుడు గురువు గారు నీవు నిన్న చెప్పినటువంటి పాఠాన్ని ఎంత తెలుసుకున్నావు అంటే నేను కొంచెమే తెలుసుకున్నాను అన్నారట. కొంచెం తెలుసుకోవడం ఏంటి, నిన్న నేను చెప్పిన పాఠం నీకు అర్థం కాలేదా అన్నారు. అర్థమైందండి, సత్యమునే పలకవలెను, మరి సత్యం పలకటంతో పాటు అహంకారం ఉండకూడదని కూడా చెప్పారు మీరు, కానీ నేను కొంచెమే నేర్చుకున్నాను. నిన్న పాఠం మీరు పూర్తిగా తెలుసుకున్నారా అంటే నాకు సగమే వచ్చిందని చెప్తున్నాను. మరి మిగిలిన సగం అన్నారు. మిగిలిన సగం నాకు ఇంకా రాలేదన్నారు. వెంటనే గురువు గారికి కోపం వచ్చి ధర్మరాజు చేతి మీద కర్ర తీసుకొని కొట్టారట. అలా కొట్టగానే ధర్మరాజు గారు అంటున్నారు, ఇప్పుడు మీరు నన్ను కొట్టినప్పుడు ఇతడు మేమిచ్చేటటువంటి జీతంతోనే బతుకుతాడు. ఇప్పుడు ఈయనని నన్ను కొట్టారు కాబట్టి ఇతన్ని నేను ఏమీ అనకుండా ఉండాలా? అంటే నా లోపట అహంకారం ఉంది. నేను చెప్పినటువంటి మాటను ఏంటి సత్యమే పలకమన్నారు. నిన్నటి పాఠాన్ని నేను ఇంకా పూర్తిగా ఆచరణలో పెట్టలేకపోతున్నాను. ఎందుకు ఆచరణలో పెట్టలేకపోతున్నానంటే మా దగ్గర మేము రాజులం కదా, మా యొక్క సంపద చేత మీరు బతుకుతున్నారు. మీరు ఒక మాట చెప్తే మేము వినాలా అనేటటువంటి అహంకారం నా మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు మీ మీద కోపం రాకుండా నా మనసులో నియంత్రణ లేదు. అంటే మీరు చెప్పిన పాఠాన్ని నేను పూర్తిగా నేర్చుకోనట్టే కదా. సత్యమునే మాట్లాడవలెను అంటే సత్యంతోనే జీవించాలి అని మీరు చెప్పినటువంటి పదంలో నేను అహంకారాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాను. అహంకారాన్ని విడిచిపెట్టని కారణంగా మీ మీద నాకు కోపం కూడా వస్తుంది. నా గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని నేను ఆచరించాలి అన్నప్పుడు గురువుని దైవంగా చూడాలి.
నాకున్న సంపదలు ఏం చేస్తూ ఉన్నాయి? మిమ్మల్ని దైవంగా చూడటానికంటే బదులు మేము జీతమిస్తే బ్రతికే వాళ్ళు అనే భావన ఇంకా నా మనసులో ఎక్కడో మూలాలలో ఉంది కాబట్టి మరి నేను మీరు చెప్పినటువంటి పాఠాన్ని పూర్తిగా చదువుకోలేదు. పూర్తిగా ఆచరించలేకపోతున్నా. జ్ఞానం అంటే ఇది. ఎంత తెలుసుకున్నాము అనే దానికంటే ఎంత ఆచరణలో పెట్టుకున్నాం. అందుకే ధర్మరాజు యొక్క ధర్మము మరి ఈ లోకాలన్నింటికి ధర్మాన్ని ఆచరించడంలో శ్రేష్టత కలిగిన వ్యక్తి ఎవరు అంటే మరి ఈ పాండుపుత్రులలో మన ధర్మరాజు గురించే మాట్లాడతాం. ధర్మరాజు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. ఒక్కసారి మాత్రం మరి కృష్ణ పరమాత్మయే చెప్పు అంటారు. చెప్పు అంటేనే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పేసి ద్రోణాచార్యుల వారు కొడుకు చనిపోతే యుద్ధం చెయ్యడు కాబట్టి మరి ద్రోణాచార్యుల వారి చేత యుద్ధం ఆపించడం కోసమని కృష్ణ పరమాత్మే అంటారు. అశ్వత్థామ అనే ఒక ఏనుగును చంపి మరి దానికి ఆ పేరు పెట్టి మీరు నువ్వు గట్టిగాను అశ్వత్థామ హతః అని గట్టిగాను కుంజరః అని చిన్నగాను అన్నప్పుడు ఆ ఒక చిన్న అబద్ధం ఆడతారనమాట. అంటే ఆయన ఎంతో బాధపడతాడు. మరి ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ హతః అని చెప్పేసి భీముడు మాట్లాడుతూ ఉంటే మరి భీముడు మాట వినడండి. ఎందుకంటే యుద్ధంలో ఎన్నో రకాలైనటువంటి తంత్రాలు కుతంత్రాలు ఉంటాయి. ఆ ఆ విధంగానే భీముడు కూడా అశ్వత్థామ మరణించాడు అంటున్నారు. కాదు కాదు అని చెప్పి ఒకసారి ధర్మరాజు వైపు చూస్తే ధర్మరాజుతో కృష్ణ పరమాత్మ అబద్ధం ఆడిస్తారనమాట. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మరాజు అంత నిక్కచ్చిగా ఉన్నారనమాట చరిత్రలో. మరి ఆయన మాత్రం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని స్వలాభాపేక్ష కోసం వాడుకున్నారు. అలా వాడుకొని ఆయన ఏం చేస్తున్నారంటే ఇక ద్రోణాచార్యుల వారికి మరి తన సైన్యంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి పరిచయం చేశాడు. తర్వాత ఇంకా శత్రు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి వాళ్ళందరి గురించి కూడా పరిచయం చేశారనమాట. మీరే ఇక మంచి వ్యూహాన్ని ఏర్పాటు చెయ్యండి అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారికి తన సైన్యానికి సంబంధించినటువంటి ఆలోచనలు, తన సైన్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వెల్లడించుకుంటాడు. అలా వెల్లడించుకుంటూ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తాం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్యానికి ఇక్కడ ఉన్నటువంటి సైన్యం మొత్తంలో కూడా 18 అక్షౌహిణిల సైన్యం ఉంటుందట. మరి ఆ సైన్యము అంటే మొత్తం కూడా 18 అనేటటువంటి సంఖ్య వస్తుందండి. 18 అనే సంఖ్యతో మొత్తం కురుక్షేత్ర సంగ్రామం మొత్తం కూడా మరి 18 అక్షౌహిణీలు అని చెప్పేసి మరి అంత పెద్ద సైన్యం ఉంటుందట. ఆ సైన్యంలో అధిక భాగము మరి కౌరవ పక్షానే ఉంటుంది. ఆ కౌరవ పక్షానికి అధినాయకుడుగా ఎవరున్నారు, సేనాధిపతిగా ఎవరున్నారు అంటే భీష్ముడు రక్షణ చేస్తూ ఉన్నారు. అపర్యాప్తం అంటే మన సైన్యం గొప్పగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మరి చిన్న సైన్యమైనటువంటి మరి పాండవ సైన్యానికి అధినాయకుడుగా ఎవరున్నారు అంటే భీముడు ఉన్నారని చెప్తున్నారు. మరి ఇంతకు ముందు మనం దృష్టద్యుమ్నుడు గురించి మాట్లాడుకున్నాం కదా. వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు ఏర్పాటు చేసి ఉన్నాడని దుర్యోధనుడే ద్రోణాచార్యుల వారికి చెప్పారు. మరి ఇక్కడేమో మరి భీముడు ఆ సైన్యానికి నాయకుడుగా ఉన్నారని ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ దుష్టద్యుమ్నుడు వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేశారు తన యొక్క సైన్యాన్నంతా కూడా. దుష్టద్యుమ్నుడు వజ్రం అనేటటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ వ్యూహంలో ఇంత పెద్ద అంటే తాను ఒక వ్యూహాకారముగా మరి ఏర్పాటు చేసినటువంటి తన సైన్యం మొట్టమొదటిలో భీముణ్ణి నిలబెట్టాడనమాట దుష్టద్యుమ్నుడు. కాబట్టి ఇక్కడ ఆయనకి దుర్యోధనుడికి ఎవరు కనపడ్డారు? ఆ వ్యూహం యందు ముందుగా ఎవరు కనపడ్డారు అంటే భీముడే కనపడ్డాడు. కాబట్టి భీముడే నాయకుడుగా ఉన్నాడు అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారికి మరి వాళ్ళ యొక్క సైన్యానికి నాయకుడుగా భీముడే ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట. అంతేకాని మరి వీళ్ళ యొక్క సైన్యానికి నాయకుడు మాత్రం దుష్టద్యుమ్నుడే. ఇక్కడ ద్రోణాచార్యుల వారు మొదటి వరుసలో ఉన్నారు. ఎప్పుడు కూడా భీముణ్ణి చూస్తే భయం కాబట్టి
మరి ఆ భీముడిని చూడగానే అతనికి తెలియకుండానే ఆయనే నాయకుడుగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ మరి ద్రోణాచార్యుల వారికి తనకు తెలిసినటువంటి జ్ఞానాన్నంతా కూడా తెలియచేస్తూ ఉన్నారు. అలా చెప్తూ ఇక్కడ ఒక సంఘటన ఉందండి. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి అన్నారు. అందరికీ చెప్తున్నారనమాట. అక్కడ మరి సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ద్రోణాచార్యుల వారు తర్వాత మిగిలినటువంటి సైన్యానికి అందరికీ కూడా దుర్యోధనుడు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఏమంటున్నారు? మీరందరూ కూడా మన సేనకు నాయకుడుగా ఉన్నటువంటి మరి ఆ భీష్మాచార్యుల వారిని మీరు కాపాడాలి. అదేంటి? భీష్మాచార్యుల వారిని కాపాడటం ఏంటి? ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన్ని ఓడించగలిగినటువంటి వ్యక్తి ఈ లోకంలోనే ఎవరూ లేరు. ఆ గురువు చేతిలో కూడా తానే గెలిచినటువంటి వ్యక్తి. గురువే మరి పరశురాముడు అంతటి వ్యక్తి కూడా మరి భీష్ముడి చేతిలో నేను ఓడిపోయాను అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటారు. మరి అంతటి పరాక్రమం కలిగినటువంటి భీష్మాచార్యుల వారిని రక్షించండి. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః. మన సైన్యంలో ఉన్న వాళ్ళందరూ మీరందరూ కూడా మీ యొక్క స్థానాలలో నిలబడండి. నిలబడి మీరేం చేస్తుంటారు? భీష్మమేవాభిరక్షంతు. భీష్ముని రక్షిస్తూ ఉండండి. భీష్ముణ్ణి మీరు రక్షిస్తూ ఉండండి అనటానికి కారణం ఏంటంటే, భీష్మాచార్యుల వారు శిఖండి ఎదురుగా వస్తే యుద్ధం చెయ్యను అనేటటువంటి విషయాన్ని ఆయన ముందే చెప్తారనమాట. భీష్మాచార్యుల వారు యుద్ధం చేయని సందర్భాలు అంటే ముందు స్త్రీగా ఉండి పురుషుడిగా మారినటువంటి శిఖండి ఎదురుగా ఉంటే నేను యుద్ధం చెయ్యను అని చెప్పేసి చెప్తారు. మరి ఈ శిఖండి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు మన భీష్మాచార్యుల వారు తండ్రికి వివాహం జరిపించడం కోసం అని చెప్పేసి ఆయన ప్రమాణం చేస్తాడు. నేను ఎప్పటికీ కూడా వివాహం చేసుకోను. మరి ఎప్పటికైనా సత్యవతికి తర్వాత శంతన మహారాజుకు కలిగినటువంటి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ రాజ్యానికి రాజు అవుతారు అని చెప్పేసి ఆయన ప్రమాణం కూడా చేస్తారు. ఆ ప్రమాణం చేసిన తర్వాత సత్యవతికి శంతన మహారాజుకి 2 సంతానం కలుగుతారనమాట. చిత్రాంగదుడు తర్వాత విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు ఒక వింత మనిషి. ఎప్పుడూ కూడా చాలా విలాసంగా ఉంటాడు. ఒకరోజు ఎక్కడికి అంటే అడవులలో వీళ్ళు వేటాడటం కోసం వెళ్తారు కదా, అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక గంధర్వరాజు ఉంటారట అక్కడ. ఆ గంధర్వరాజు పేరు కూడా చిత్రాంగదుడు. ఇప్పుడు ఆ చిత్రాంగదుడు అంటారు, ఏంటి నువ్వు నా పేరు పెట్టుకున్నావని చెప్పేసి అంటే, లేదు నువ్వే నా పేరు పెట్టుకున్నావని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు ఈ చిత్రాంగదుడు అంటాడు, మన ఇద్దరిలో ఎవరో ఒకరు బతికుండాలి అని చెప్పేసి యుద్ధం చేసి చిత్రాంగదుడు మరణిస్తాడు. విచిత్ర వీరుడు కాస్త విలాస పురుషుడండి. ఇతనికి రాజ్యాన్ని రక్షించగలిగినటువంటి సామర్థ్యాలు ఏమి ఉన్న వ్యక్తి కాదు. ఎప్పుడూ భోగములతో జీవిస్తూ ఉంటాడు. ఇతడికి వివాహం కాలేదు. ఇప్పుడు కొంతకాలానికి శంతన మహారాజు మరణిస్తారు. శంతన మహారాజు మరణిస్తే సత్యవతి సరే పిల్లలైనా ఉన్నారనుకుంటుంది. పిల్లలలో చిత్రాంగదుడు మరణిస్తారు. విచిత్ర వీరుడికి వివాహం కానప్పుడు భీష్మాచార్యుల వారు ఒక అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అలాంటి అవసరం వచ్చినప్పుడు సత్యవతి పిలిచి భీష్మాచార్యుల వారితో అంటుంది, నీ తమ్ముడికి వివాహం చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు అంటే వంశాన్ని కాపాడుకోవాలి కదా అన్నప్పుడు భీష్మాచార్యుల వారు కాశీరాజు తన 3 పిల్లలకి కూడా స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారనమాట. అలా స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే భీష్మాచార్యుల వారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా భీష్మాచార్యుల వారిని ఎగతాళి చేస్తారు. ఇతడు వివాహం చేసుకోనన్నాడు, మరి ఇవాళ స్వయంవరం కోసం అని చెప్పేసి వచ్చారు అని చెప్పేసి హేళనగా మాట్లాడితే, ఎవరైనా ధైర్యం ఉంటే నన్ను గెలిచి వీళ్ళ 3 కూడా, వాళ్ళకి 3 పిల్లలండి, అంబా, అంబిక, అంబాలిక అనే 3 అమ్మాయిల్ని వాళ్ళని తీసుకొని తన రథంలో ఎక్కించుకొని ఎవరైనా ధైర్యం ఉంటే నా ముందుకు రండి అని చెప్పి మరి వాళ్ళందరితో కూడా యుద్ధం చేసేసి ఈ 3 తీసుకొని వెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళిపోతే వీళ్ళ 3 విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అంబ భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, నేను వేరొక వ్యక్తిని ప్రేమించానండి, నేను ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటే,
వేరొకరిని ప్రేమించినటువంటి ఆ నిన్ను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పేసి, నువ్వు ఎవరినైతే ప్రేమించావో అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి రథం ఇచ్చి పంపిస్తారు. ఈమె ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన అంటాడు, నేను కూడా యుద్ధంలో ఓడిపోయాను. భీష్మాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను. వేరొకరు గెలిచి తెచ్చుకున్నటువంటి అమ్మాయిని నేను వివాహం చేసుకోను అంటే, మళ్ళీ భీష్మాచార్యుల వారి దగ్గరికి వస్తుంది. నన్ను ఆయన పెళ్లి చేసుకోనన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నువ్వే కదా నన్ను తీసుకొచ్చిందంటే, లేదు నేను పెళ్లి చేసుకోనని చెప్పేసి మా నాన్నగారికి ప్రమాణం చేసి ఉన్నాను అంటే, ఇప్పుడు విచిత్ర వీరుడిని పెళ్లి చేసుకోమంటే వేరొకరు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోనని విచిత్ర వీరుడు అంటారు. ఇప్పుడు భీష్మాచార్యుల వారు కూడా చేసుకోనన్నారు. ఇప్పుడు ఈమె కోపంతో వెళ్ళిపోతుంది. కోపంతో వెళ్ళిపోయి ఒక చోట తనను తాను ఆత్మాహుతి చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ తాతగారు పూర్వం అన్నమాట. అంటే వీళ్ళ తాతగారిలో ఒకరు సన్యాసం తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బృందం కనపడుతుంది. అక్కడ వాళ్ళందరూ కూడా నువ్వు పలానా అమ్మాయివి కదా అని చెప్పేసి అన్నప్పుడు, అవును, నన్ను ఇట్లా భీష్మాచార్యులు వారు తీసుకొచ్చారు, మరి నన్ను పెళ్లి చేసుకోనంటున్నారంటే, ఈ రోజు పరశురాముడు వస్తున్నారట, మరి పరశురాముడు వస్తే నీ సమస్యకు పరిష్కారం చెప్తారు అన్నప్పుడు, ఇప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి తన బాధంతా చెప్పుకుంది. నన్ను భీష్మాచార్యుల వారు నా జీవితం పాడు చేశారు, ఇప్పుడు నేను ఎటూ కాకుండా పోయానంటే, పరశురాముడు అంటారు, భీష్మాచార్యుల వారు నా యొక్క శిష్యుడే, నేను పిలిపిస్తాను, నీకు పెళ్లి చేస్తానంటారు. ఇప్పుడు భీష్మాచార్యుల వారు అంటారు, నేను చేసిన ప్రమాణానికి, వివాహం చేసుకోను అని చెప్పేసి నేను చేసినటువంటి ప్రమాణానికి నేను ఎప్పుడు కూడా తల ఉంచుతాను తప్ప నేను పెళ్లి చేసుకోనంటే, అయితే నువ్వు నాతో యుద్ధం చేయవలసి ఉంటుందంటే, మీ అభిష్టము అదే అయితే నేను మీతో యుద్ధం చేస్తానని చెప్పేసి చాలా రోజుల పాటు యుద్ధం చేస్తారు. నేను మర్చిపోకుండా ఉంటే 21 రోజులు అనుకుంటా అండి. మరి యుద్ధం చేసిన తర్వాత ఇక ఒక్కసారి ఒక కాలు కొంచెం కిందకి పెడతాడట ఎవరు, పరశురాముడు. అప్పుడు అంటాడు, నువ్వు గెలిచావు నాయన. ఈ అమ్మాయితో చెప్తాడు, అంబాతో, అమ్మ నేను ఇంకేం చెయ్యలేను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అంబ గొప్పదైన తపస్సు చేస్తుంది, పరమేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకుంటుంది. ఏంటమ్మా నీ కోరిక అంటే, నేను భీష్మాచార్యుల వారి యొక్క పతనానికి నేను కారణం కావాలి అని చెప్పేసి కోరుకుంటే నీకు ఈ జన్మలో సాధ్యం కాదు అంటే, వెంటనే ఆమె ఆత్మాహుతి చేసుకుని శరీరాన్ని విడిచిపెడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకో దేహాన్ని పొందుతుంది. ఆ దేహాన్ని పొందిన తర్వాత ఇప్పుడు ఆమె ఫస్ట్ ఆడపిల్లగానే పుడుతుంది అనమాట. ఆడపిల్లగానే పుట్టి ఇక తల్లిదండ్రులు ఎవరు అనంటే, ఈ అంబను కన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేశారు, కన్నటువంటి తల్లిదండ్రులు మీకు అబ్బాయే పుడతాడు అని చెప్పేసి వీళ్ళు ఒక తపస్సు చేస్తే చెప్తారు. కానీ అమ్మాయి పుడుతుంది. అయ్యో, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం మాకు అబ్బాయే కలుగుతానన్నారు, అమ్మాయి ఎలా పుడుతుంది అని చెప్పేసి అమ్మాయి పుట్టింది. అయినా భగవంతుడికి అన్నీ తెలుసు, మాకు అమ్మాయే ఇచ్చినా అబ్బాయిలాగా పెంచుతామని చెప్పేసి అబ్బాయిలాగే పెంచుతారనమాట ఈ అంబని. పెంచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పెరిగి ఈ అమ్మాయి పెద్దయింది, అబ్బాయిలాగే పెరిగారు. పెరిగిన తర్వాత వివాహం చెయ్యాలి మీ యువరాజుకి అని చెప్పేసి బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు, ఆ రాజులలోనే ఒక స్నేహితుడుండి, మా అమ్మాయిని వివాహం చేసుకోండి అంటే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి తెలుసుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి శిఖండి అనమాట. ఈ అమ్మాయే శిఖండిగా ఉంటుంది పేరు. ఈ శిఖండి అబ్బాయి కాదు నాన్న, నన్ను మోసం చేశారు, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు అన్నప్పుడు, ఇక ఆ అమ్మాయి తరపున వాళ్ళందరూ కూడా వీళ్ళ రాజ్యం మీదకి, శిఖండి ఉన్నటువంటి రాజ్యం మీదకి దండయాత్ర చేయడానికి వస్తారు. అలా దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు బాధపడుతుంటే చూడలేక ఈయన ఏం చేస్తాడంటే చనిపోదామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఒక గంధర్వరాజు ఉంటారనమాట. గంధర్వరాజుండి, ఏంటమ్మా ఎందుకు చనిపోతున్నావు అంటే, ఇట్లా నేను పుట్టుకతోనే ఆడపిల్లగా పుట్టాను, మా నాన్నగారికి తపస్సు ఫలితంగా అబ్బాయి పుడతాడని పరమేశ్వరుడు చెప్పారట, మా నాన్నగారు నన్ను అబ్బాయిలాగే పెంచారు, అలా పెంచినటువంటి సందర్భంలోనే నాకు పెళ్లి కూడా చేశారు, నన్ను చేసుకున్నటువంటి అమ్మాయికి తెలిసిపోయింది నేను అబ్బాయిని కాదు అని చెప్పి, మరి ఆ అమ్మాయి తరపున వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి వస్తున్నారు, మరి మా నాన్నగారు పరువు పోతుంది అంటే, ఓ ఈ మాత్రం దానికి నువ్వు చనిపోవాలా అని చెప్పేసి, నా యొక్క పురుషత్వాన్ని నీకు ఇస్తాను,
అంటే నాకు కేవలం ఒక్క రోజు చాలండి పురుషత్వము, ఇంకెక్కువ రోజులు అవసరం లేదంటే పర్వాలేదు తీసుకొని పో అని చెప్పేసి ఆమె యొక్క స్త్రీత్వాన్ని ఆ గంధర్వరాజు తీసుకుంటాడు. తర్వాత ఆ పురుషత్వాన్ని ఇస్తాడు. ఈయన వెళ్ళిపోతాడు. ఇతడు పురుషుడే అని చెప్పి నిరూపించుకుంటే వాళ్ళు తప్పు అయింది అని చెప్పేసి ఆ అమ్మాయి తరపున వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ గంధర్వరాజు దగ్గరికి రావటానికంటే ముందు ఈ గంధర్వరాజు ఎప్పుడైతే తన యొక్క పురుషత్వాన్ని ఇస్తారో ఇచ్చినటువంటి రోజునే కుబేరుడు వస్తాడనమాట. కుబేరుడికి చాలా సన్నిహితుడు. ఇప్పుడు కుబేరుడు ఆ వ్యక్తి ఏడి అని చెప్పేసి వెతుకుతుంటే చెప్తారు. ఇట్లా ఒక శిఖండి అనేటటువంటి ఒక అమ్మాయి పురుషత్వం లేని సందర్భంగా చనిపోతుంటే నేను జాలిపడి నా పురుషత్వాన్ని ఇచ్చానంటే ఏదైనా ఇవ్వచ్చు కానీ ఇలా పురుషత్వాన్ని ఇచ్చేస్తావా అని చెప్పేసి కుబేరుడు ఏం చేస్తాడంటే శాపం పెట్టిపోతాడు. నువ్వు జీవించి ఉన్నంత కాలం, అంటే ఆ అమ్మాయి జీవించి ఉన్నంత కాలం నువ్వు ఆడపిల్లలాగే ఉండు అని చెప్పేసి శాపం పెట్టేసి వెళ్ళిపోతారు. ఈ శిఖండి వెళ్ళిపోయి నీ పురుషత్వాన్ని నీకు ఇచ్చేస్తానంటే లేదు లేదు నువ్వు మరణించేంత వరకు నువ్వు పురుషుడుగానే ఉండు, నా కుబేరుడు శాపం పెట్టేసి వెళ్ళిపోయారు అంటే ఇక శిఖండి మగపిల్లవాడిలాగా ఉంటారు. ఇప్పుడు ఈ శిఖండి ఎదురుగా వస్తే ఎవరి యొక్క మరణం కోసం ఉంది? భీష్ముడి యొక్క మరణానికి తాను కారణం కావాలి అని చెప్పేసి ఎంతో తపస్సు చేసిందండి. ఆమె చేసినటువంటి తపస్సు ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుణ్ణి తనలో ఉన్న బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మము చేత ఐక్యం కావడానికి కావలసినంత గొప్ప సాధన చేస్తుంది. ఇంత సాధన కూడా పగను తీర్చుకోవడానికే వాడుకుంది తప్ప తనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంగా అడుగులు వేయలేదు. ఇక్కడ దుర్యోధనుడు కూడా ఎంతో జ్ఞానం తెలుసుకున్నాడు కానీ దేహాభిమానము చేత రాజ్యకాంక్ష చేత ఎప్పటికప్పుడు పాండవులను ఓడించి రాజ్యాన్ని పొందాలనేటటువంటి తాపత్రయం మరి ఇంత యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కావలసిన విధంగా మరి పరిణామం చెందింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, దుర్యోధనుడు చెప్తున్నాడు, మీరందరూ మీ మీ స్థానాలలో ఉండి శిఖండి ఎదురుగా వస్తే మరి శత్రువులు మరి భీష్మాచార్యుల వారి మీద బాణాలు వేసి అతన్ని చంపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ఆయన స్వచ్ఛంద మరణమే తీసుకుంటాడు కానీ మరి స్వచ్ఛంద మరణం ఉన్నటువంటి వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది? కానీ ద్రోణాచార్యుల వారికి చెప్తున్నాడు. ద్రోణాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి సైన్యాలలో ఉన్నటువంటి సమూహాలందరికీ కూడా దుర్యోధనుడు చెప్తున్నాడు భయము చేత. తానెక్కడ ఓడిపోతానోననేటటువంటి భయము చేత దుర్యోధనుడు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూనే ఉంటాడు. మన మహాభారతం వింటున్నప్పుడు అసలు ద్రోణాచార్యుల వారిని కానివ్వండి, భీష్మాచార్యుల వారిని కానీ ఎప్పుడూ మాటల చేత సూటిపోటి మాటలు అంటాడు. ఎక్కువగా భీష్మాచార్యుల వారిని అయితే ఎన్ని రకాలుగా అంటాడో అసలు ఆ సంఘటనలు వింటున్నప్పుడు ఎవరికైనా దుర్యోధనుడి మీద బాగా కోపం వస్తుంది. అన్నింటినీ కూడా ఓర్చుకుంటాడు. అన్నింటినీ ఓర్చుకొని మరి పాండవ సైన్యంలో సగభాగానికంటే ఎక్కువ మందిని మరి భీష్మాచార్యుల వారు చంపేస్తారండి. అలా చంపినప్పుడు ధర్మరాజు వణికిపోతాడు. అయ్యో ఇంతమంది సైన్యాన్ని నేను యుద్ధంలో ప్రాణహాని చేస్తూ ఉన్నాను, ఇంతమంది చనిపోవడానికా నేను యుద్ధానికి తీసుకొచ్చానని చెప్పేసి ఏడుస్తాడు. ఇప్పటికైనా నేను యుద్ధం చేయకుండా వెళ్ళిపోతానని చెప్పేసి రాజ్యకాంక్ష వీళ్ళకు ఉండదు. రాజ్యకాంక్ష లేకపోవడమే వీళ్ళ యొక్క ప్రత్యేకత. రాజ్యకాంక్ష లేదు, ప్రతి వ్యక్తి మరణిస్తున్నాడు. యుద్ధంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి భీష్మాచార్యుల వారి చేతిలో మరణిస్తుంటే చూడలేక మరి ఒకరోజు కృష్ణ పరమాత్మతో కలిసి వెళ్ళి తాతగారు మీరు ఎలా చనిపోతారన్నప్పుడు శిఖండిని ఎదురుగా పెట్టి మరి నా మీద బాణాలు వేయి, అప్పుడు నేను స్వచ్ఛంద మరణం తీసుకుంటానని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ కాపాడండి, భీష్మాచార్యుల వారిని కాపాడండి అని చెప్పేసి మరి దుర్యోధనుడు అందరికీ అక్కడ ఉన్నటువంటి సైన్యాలకు అందరికీ కూడా చెప్తున్నారు, భీష్ముణ్ణి కాపాడండి, భీష్ముణ్ణి కాపాడితే మనమందరము రక్షింపబడతాము అని చెప్పేసి చెప్పారు. ఇలా ఇక్కడ దుర్యోధనుడికి ఉన్నటువంటి రాజ్యకాంక్ష మరి తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితిని పోగొట్టుకుంటాడు. కాబట్టి మనమందరము కూడా ఈ దుర్యోధనుడు లాగా కాకుండా అర్జునుడి లాగా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే
మానవ జన్మను పొందినందుకు మానవ జన్మ యొక్క సార్థకత పొందుతామండి. మానవ జన్మ యొక్క సార్థకత ఎవరైతే చేసుకోలేకపోతారో మళ్ళీ మానవ జన్మను ఎత్తటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదండి. ఎన్నో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు నిరీక్షణ చేయవలసి ఉంటుంది. ఈ జన్మలోనే మనం ధర్మాన్ని ఆచరించే ప్రయత్నంగా మనం ముందుకు సాగితే పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి స్థితిని మనం పొందుతాం. ఒకవేళ ఈ జన్మలో మనం భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఏదైనా చిన్న ప్రయత్నం వల్ల ఆగిపోయినప్పటికీ కూడా భగవంతుడు అంటున్నారు, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే అంటారు. శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో మిమ్మల్ని పుట్టింపచేస్తాను. అంటే మనం భగవంతుడు అంతటా ఉన్నారని ఏ చిన్న ప్రాణికి మనం చేసిన సహాయం ఉన్నా, ఒక ప్రాణికి మనం ఏదైనా ఉపకారం చేసి ఈశ్వరుడికే నేను సేవ చేశానని మన మనసులో అనుకొని మనం ఆ ప్రాణికి సహాయం చేశామనుకోండి, అంత చిన్న సహాయం కూడా మనల్ని గొప్పదైన సంసార సాగరం నుంచి రక్షణ చేస్తుంది అని చెప్పేసి 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అభయం ఇచ్చారు. ఇక్కడ 6వ అధ్యాయంలో 41వ శ్లోకంలో అంటారనమాట, మీరు గనక ఈ జన్మలో నన్ను తెలుసుకోవడం కోసం నేను అంతటా ఉన్నానని తెలుసుకొని ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని శుచి శౌచం కలిగిన శ్రీమంతుల కుటుంబంలో పుట్టింపచేస్తాను. కొద్ది రోజుల పాటు మిమ్మల్ని స్వర్గాది లోకాలలోకి కూడా తీసుకువెళ్ళి స్వర్గంలో ఉన్న సంతోషాలన్నీ మీ చేత అనుభవింపచేసి మళ్ళీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన సాధన చేయడానికి అనుకూలతతో, అంటే సంపదలున్నప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి పెద్ద కష్టం ఉండదండి. అందుకే శుచి శౌచము, శౌచం కూడా ఉండాలి. డబ్బుండగానే కొంతమంది ఎలా ఉంటారంటే కనపడిన ప్రతిదీ అనుభవించాలనుకుంటారు. శౌచము అనేటటువంటి కుటుంబంలో పుట్టారనుకోండి, భగవంతుడి నిర్ణయించిన మేరకు మాత్రమే జీవించాలనేటటువంటి కట్టుబాటు ఉన్న కుటుంబంలో పుట్టామనుకోండి, ఈశ్వరుడి యొక్క సాధన చేయడానికి కావలసిన ఆనుకూల్యత ఏర్పడుతుంది. కాబట్టి మిమ్మల్ని శుచి శౌచము కలిగిన శ్రీమంతుల కుటుంబంలో పుట్టింపచేసి మిమ్మల్ని నా యొక్క సౌధమునందు ప్రవేశించడానికి కావలసిన విధంగా నేను మిమ్మల్ని అనుగ్రహం చేస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దుర్యోధనుడి గురించి వింటున్నంతసేపు కూడా అతనిలో ఉన్న దుష్ట లక్షణాలన్నింటినీ విచారణ చేస్తూ మన లోపట కూడా ఈ దేహానికి సంబంధించిన అభిమానం, ఏదైనా దురభిమానం ఉంటే ఆ దురభిమానాన్ని పోగొట్టుకుంటూ అర్జునుడు ఏ విధంగా అయితే ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ 10 మందికి ఉపకారం కలిగించడం కోసం చేసేటటువంటి ఆయన యొక్క కర్మను మనం ఆదర్శంగా తీసుకొని మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకోవడానికి, ధర్మాన్ని ఆచరించడానికి మినహా ఈ లోకంలో మరొకమైనటువంటి మరి ఏ విధమైన ప్రయత్నం లేదు. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపిస్తున్నారు, మీ లోపటున్న భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం మిమ్మల్ని నా దగ్గరికి చేరుస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మో రక్షతి రక్షిత అంటారు. ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాచరణ చెయ్యాలి అంటే అంతటా భగవంతుడున్నాడనే సత్యాన్ని మన నరనరాలలో జీర్ణింప చేసుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరిలో భగవత్ స్వరూపాన్ని దర్శనం చేస్తూ ప్రతి మాట, ప్రతి మనసులో వచ్చే ప్రతి ఆలోచన, శరీరంతో చేసే ప్రతి కర్మ ఈశ్వరుడికే సమర్పణ చేస్తూ ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకుంటారు. ఇక తర్వాత మరి ఇక్కడ యుద్ధంలో అయితే మొట్టమొదట శంఖమును భీష్మాచార్యుల వారు శంఖమును పూరిస్తారు ఈ కౌరవ పక్షంలో. తర్వాత పాండవ పక్షంలో మరి కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత ఇక అర్జునుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శంఖములను పూరిస్తారండి. రేపు వాళ్ళు పూరించినటువంటి శంఖముల గురించినటువంటి జ్ఞానము మనకి భగవద్గీత యందు చెప్పబడుతుంది. దానిని మనం రేపు తెలుసుకుందాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః
శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మతే యా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.